let me discuss the physiology of renal system. So the main physiology of renal system. What is the main role of renal system? What is the main role of renal system? Can you tell what is the main role of renal system? Yes? So renal system is nothing but here mostly the body fluid. What will happen here? The body fluid will be filtered. Body fluid should be filtered. Mostly where the fluid in the circulatory system. So the circulatory system, after circulating of all the parts in the body, finally it enter into the filtration mission. So here in the body, the blood fluid filtration mission is called as a renal system. Renal system is simply termed as a filtration mission of body fluid. So body fluid filtration mission ni manam emani cheptamante renal system ani cheptam, right? అసలు ఈ రీనల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? రీనల్ సిస్టంలో ఏముంటుంది అంటే ఒక ఫంక్షనల్ యూనిట్ ఉంటుంది, అనాటమీలో మాట్లాడుకున్నాము. ఆ ఫంక్షనల్ యూనిట్ పేరేంటి? నెఫ్రాన్. ఫంక్షనల్ యూనిట్ పేరేంటి? నెఫ్రాన్. సో నెఫ్రాన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకున్నాము. ఎలా ఉంటుంది నెఫ్రాన్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా చెప్పండి. రైట్. సో లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం కదా నెఫ్రాన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. రైట్. సింపుల్గా అంటే ఇలా కప్ షేప్లో ఉంటుంది. కప్ షేప్లో ఉన్నదాన్ని ఏమంటాము? క్యాప్సిల్ అంటాము. ఏమంటాము? క్యాప్సిల్ అంటాము. దీంట్లో 2 ప్లేట్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి గ్లోమరులాస్ ప్లేట్ ఉంటుంది, రైట్. సో గ్లోమరులార్ ప్లేట్ ఉంటుంది. దాని కింద ఏముంటుంది అంటే బౌమెన్స్ ప్లేట్ ఉంటుంది. సో బౌమెన్స్ ప్లేట్ ఉంటుంది. సో ఈ గ్లోమరులార్ అండ్ బౌమెన్స్ ప్లేట్, రైట్. సో గ్లోమరులార్ బెడ్ ఒకటి, బౌమెన్స్ బెడ్ ఒకటి. ఈ రెండు ఏం చేస్తాయి అంటే ఎప్పుడైతే లోపలికి రావడాన్ని ఏమంటున్నాను నేను? ఎఫరెంట్ ఆర్టీరియోల్స్ అంటున్నాను. బయటికి వెళ్ళడాన్ని ఏమంటున్నాను? ఇఫరెంట్ ఆర్టీరియోల్స్ అంటున్నాను. సో ఎప్పుడైతే ఎఫరెంట్ ఆర్టీరియోల్స్ గ్లోమరులాస్లో పడుతుందో అప్పుడు ఇది ఏం చేసుకుంటుంది అంటే ఫిల్టర్ చేస్తుంది. ఏం చేస్తుందంటే ఫిల్టర్ చేస్తుంది. సో ఈ ఫిల్టర్ చేసే క్రమంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జరిగే ఫిల్టర్ మెకానిజంని అల్ట్రా ఫిల్ట్రేషన్ అంటాం. ఏమంటాము? అల్ట్రా ఫిల్ట్రేషన్. మామూలుగా బాడీలో ఫిల్టర్ కంటే కూడా గ్లోమరులాస్లో జరిగే ఫిల్ట్రేషన్ ఏమంటామంటే అల్ట్రా ఫిల్ట్రేషన్. అల్ట్రా ఫిల్ట్రేషన్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే అసలు బాడీలో ఏ సబ్స్టాన్స్ని లోపలికి తీసుకోవాలి, ఏ సబ్స్టాన్స్ని ఆపేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కిడ్నీస్లో ఫిల్టర్ అయ్యేటప్పుడు ఆర్బీసీ లోపలికి ఫిల్టర్ వస్తుందా అంటే ఫిల్టర్ లోపలికి ఆర్బీసీ వెళ్తుందా అంటే వెళ్ళదు. ఆర్బీసీ అక్కడే ఆగిపోతుంది. దిస్ సెన్స్ వీ కాల్డ్ యాజ్ ఏ అల్ట్రా ఫిల్ట్రేషన్. ఇలా చేయడాన్ని ఏమంటామంటే అల్ట్రా ఫిల్ట్రేషన్ అంటాం. అసలు ఈ అల్ట్రా ఫిల్ట్రేషన్ అనేది ఎలా జరుగుతుంది? యూరిన్ ఫార్మేషన్లో మోస్ట్ కామన్గా ఫస్ట్ స్టెప్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ కాల్డ్ యాజ్ ఏ అల్ట్రా ఫిల్ట్రేషన్. ఫస్ట్ స్టెప్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ కాల్డ్ యాజ్ ఏ అల్ట్రా ఫిల్ట్రేషన్. ఓకే, మనం అల్ట్రా ఫిల్ట్రేషన్ గురించి మాట్లాడినప్పుడు ఇది నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్. ఇదేంటి? నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్. సో నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్లో పర్టికులర్గా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే రైట్, ఇది విజిబుల్గా ఉంది కదా క్లియర్గా. నేను దీన్ని జూమ్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. ఐ థింక్ సో. సో ఒకవేళ చేయాల్సి ఉంటే కొంచెం చేస్తాను. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ జూమ్. రైట్. సో ఇక్కడ చూడండి, అల్ట్రా ఫిల్ట్రేషన్లో ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇది లోపలికి రావడాన్ని వాట్ ఐమ్ టామింగ్ లోపలికి రావడాన్ని ఏమంటామంటే ఎఫరెంట్ ఆర్టీరియోల్స్ అంటాము. సో ఎఫరెంట్ ఆర్టీరియోల్స్ యొక్క సైజ్ డయామీటర్ అనేది ఇఫరెంట్ ఆర్టీరియోల్స్ కంటే గ్రేటర్ దెన్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎఫరెంట్ ఆర్టీరియోల్స్ యొక్క వెజిల్స్ యొక్క డయామీటర్ అనే సైజ్ అనేది గ్రేటర్ దెన్ ద ఇఫరెంట్ ఆర్టీరియోల్స్. అమ్మ అవతల పక్క సన్నగా ఉంది, యువతల పక్క లావుగా ఉంది అంటే యువతల పక్క నీళ్లు కొద్దిసేపు ఆగుతాయి అన్నట్టే కదా. నేను చెప్పింది అర్థమైందా? ఈ నీళ్లు ఆగేటప్పుడే ఇక్కడ 2 లేయర్స్ ఉంటాయి, రైట్. సో ఈ 2 లేయర్స్లో పై లేయర్ ఏంటి? గ్లోమరులాస్ క్యాప్సల్. పైన ఉన్న క్యాప్సల్ ఏంటి? గ్లోమరులాస్ క్యాప్సల్. దాని కింద ఉండే క్యాప్సల్ ఏంటి? బౌమెన్స్ క్యాప్సల్.
కింద ఉండే క్యాప్సిల్ ఏంటి? బౌమెన్స్. కాబట్టి గ్లోమరులాస్కి ఇంకొక పేరు సూపర్ఫిషియల్, బౌమెన్స్కి ఇంకొక పేరు డీప్. ఇది అనాటమీలో చెప్పాను కదా నేను. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సూపర్ఫిషియల్ నుంచి డీప్ ద్వారా ఫ్లూయిడ్స్ అనేవి మొత్తం వచ్చేస్తాయి. సో దేనిలోకి వచ్చేస్తాయి అంటే ఇక్కడ ప్రాక్సిమల్ కన్వల్టెంట్ ట్యూబ్యూల్స్లోకి వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఫ్లూయిడ్ రావడాన్ని ఏమంటామంటే ఫిల్ట్రేషన్ అంటాం. సో ఈ ఫిల్ట్రేషన్లో ఎస్పెషల్గా జరిగే ఫిల్ట్రేషన్ ఏంటంటే అల్ట్రా ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది అంటే అల్ట్రా ఫిల్ట్రేషన్ అనేది బౌమెన్స్ క్యాప్సిల్ కంటే గ్లోమరులాస్ క్యాప్సిల్స్ యొక్క డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అల్ట్రా ఫిల్ట్రేషన్లో ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెమీ పర్మేబిలిటీ. ఏం గుర్తుపెట్టుకోవాలండి? సెమీ పర్మేబిలిటీ. సో ఇక్కడ గ్లోమరులాస్ యొక్క సెమీ పర్మేబిలిటీ కావచ్చు, బౌమెన్స్ యొక్క సెమీ పర్మేబిలిటీ కావచ్చు, రైట్. సో గ్లోమరులార్ క్యాపిలరీస్లో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఎంత ఉంటుంది? ఇక్కడ ఈ ఫిల్ట్రేషన్లో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది 50 నుంచి 55 mm ఆఫ్ Hg ఉంటుంది. అది హైడ్రోస్టాటిక్ అండి. ఇది హైడ్రోస్టాటిక్. దీనికంటే ఆంకోస్టాటిక్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలి? ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. అప్పుడే కదా హైడ్రోస్టాటిక్ అనేది ఇంక్ అవుతుంది. ఈ థియరీ అనేది లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా. హైడ్రోస్టాటిక్ అంటే ఆంకోస్టాటిక్కి ఆస్మోటిక్ కూడా అనొచ్చు. కాకపోతే ఇక్కడ నేను టర్మ్ ఏం చేస్తున్నానంటే ఆంకోస్టాటిక్. సో ఇక్కడ హైడ్రోస్టాటిక్ 50 ఉందనుకోండి, ఆంకోస్టాటిక్ 30 ఉంటుంది. 30 mm ఆఫ్ Hg ఉంటుంది. ఆంకోస్టాటిక్ ఎంత ఉంటుంది? 30 mm ఆఫ్ Hg ఉంటుంది. హైడ్రోస్టాటిక్ ఎంత ఉంటుంది? 50 నుంచి 55 mm ఆఫ్ Hg ఉంటుంది. అది క్యాపిలరీ గ్లోమరులాస్ దగ్గర ఉండే ఆంకోటిక్ అండ్ సో హైడ్రోస్టాటిక్ ప్రెషర్స్, రైట్. సో ఆ తర్వాత నెట్ ఫిల్ట్రేషన్ రేట్ ఎంత ఉంటుంది? ఈ రెండింటి మధ్యన నెట్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది ఎంత ఉంటుంది? సో ఈ రెండింటి మధ్యన నెట్ ఫిల్ట్రేషన్ రేట్ ఎగ్జామ్లో అడగొచ్చండి. నెట్ ఫిల్ట్రేషన్ రేట్ NFR, నెట్ ఫిల్ట్రేషన్ రేట్ ఎంత ఉంటుంది? నెట్ ఫిల్ట్రేషన్ రేట్ అంటే ఆ రెండింటికి కంపేర్ చేసుకున్నప్పుడు మనకి నెట్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది కనిపిస్తుంది. మోస్ట్లీ నెట్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది ఇక్కడ మనకి ఎంత కనిపిస్తుంది అంటే 10 mm ఆఫ్ Hg, 10 mm ఆఫ్ Hg ఉంటుంది. ఇది నెట్ ఫిల్ట్రేషన్ రేట్ 10 mm ఆఫ్ Hg. ఒకవేళ కిలో పస్కల్లో అడిగారనుకోండి 1.3 కిలో పస్కల్, 10 అన్నా 1.3 అన్నా ఒకటేనండి, కిలో పస్కల్, రైట్. సో 1.3 కిలో పస్కల్లో చేయొచ్చు ప్రెషర్ని, లేదంటే mm ఆఫ్ Hgలో సూచించవచ్చండి. రెండు దాని యొక్క యూనిట్స్ కామన్గా. సో ఇక్కడ నెట్ ఫిల్ట్రేషన్ రేట్ ఎంత ఉంటుందని చెప్తున్నాను? ఎంతండి? రైట్. సో 10 to రైట్. సో 10 mm ఆఫ్ Hg. అదే మామూలుగా వాల్యూమ్లో అనుకున్నాం అనుకోండి, నెట్ ఫిల్ట్రేషన్ వాల్యూమ్ అనేది 55, రైట్. సో 55 అనుకోవాలి. వాల్యూమ్ అనుకున్నప్పుడు 55. సరే, వాల్యూమ్ని కన్సిడర్ చేయొద్దు, కానీ ఇక్కడ మెయిన్గా రేట్ అనుకున్నప్పుడు ప్రెషర్ని కన్సిడర్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినప్పుడు నేను దాని యొక్క టోటల్, ఇది నెట్ ఫిల్ట్రేషన్ రేట్ తర్వాత ఇక్కడ ఫిల్టర్ అయ్యే విధానాన్ని బట్టి చివరిగా మనకి తెలియాల్సిన మెయిన్ ఏంటి అంటే GFR, గ్లోమరులాస్ యొక్క ఫిల్ట్రేషన్ రేట్. సో గ్లోమరులార్ యొక్క ఫిల్ట్రేషన్ రేట్ అంటే ఏంటంటే బోత్ కిడ్నీస్లలో ఎంత వాల్యూమ్ ఆఫ్ రైట్. సో ఫ్లూయిడ్ అనేది పర్ మినిట్కి ఫిల్టర్ అవుతుంది. అవునా కదా? పర్ మినిట్కి ఫ్లూయిడ్ అనేది ఫిల్టర్ అవ్వాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నేను అనాటమీ చెప్పేటప్పుడు చెప్పాను, గుర్తుందా అండి? ఎంత బ్లడ్ అనేది కిడ్నీకి వస్తుంది అంటే ఎంత లీటర్స్లలో, రైట్. సో లీటర్ నుంచి లీటర్ బావ్ దాకా కార్డియాక్ అవుట్పుట్లో నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో కిడ్నీలో ఈ గ్లోమరులాస్ ఏదైతే ఉంటుందో ఈ గ్లోమరులాస్ అనేది పర్ మినిట్కి ఎంత ఫ్లూయిడ్ని ఫిల్టర్ చేయగలుగుతుంది అని చెప్పేదాన్ని ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెన్ బి ఫిల్టర్డ్ బై ద బోత్ కిడ్నీస్ పర్ ఏ మినిట్. దాన్ని ఏమంటున్నా నేను? GFR,
మళ్ళీ డిఫైన్ చేస్తున్నాను. జిఎఫ్ఆర్ అంటే ద గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అంటే ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ లేదా ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫిల్టర్డ్ బై ద గ్లోమరులాస్ by the both kidneys per minute. సో బోత్ కిడ్నీస్ పర్ మినిట్ ఎంత అంటే నిమిషానికి ఎంత వాల్యూమ్ని ఈ ఫిల్టర్ అనేది ఈ జాలి అనేది చేస్తుంది అంటే మనం మాట్లాడుకున్నప్పుడు 125 ఇది ఎంఎల్ అండి, ఎంఎల్ పర్ మినిట్. సో నిమిషానికి 125 ఎంఎల్ని ఫిల్టర్ చేయగలుగుతుంది కిడ్నీ. 125 ఎంఎల్ని ఫిల్టర్ చేయగలుగుతుంది కిడ్నీ, రైట్? సో అయితే దీంట్లో 125 ఫిల్టర్ చేయగలిగితే పర్ మినిట్కే, ఇప్పుడు పర్ డేకి ఎంత, రైట్? సో ఇది పర్ మినిట్ కాకుండా పర్ డేకి ఎంత అంటే 180 లీటర్స్. ఇదేంటి ఎంఎల్, 125 ఎంఎల్. ఇది కన్ఫ్యూజ్ కాకండి, 125 ఎంఎల్ పర్ మినిట్. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, అక్కడ 125 లీటర్స్ పర్ మినిట్ అని కూడా కనిపిస్తుంది. ఆప్షన్స్లో మీరు చదివే ఆప్షన్స్లో ఏం కనిపిస్తుంది అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఏం చేస్తాడంటే ఇదే ఆప్షన్లో 125 లీటర్స్ పర్ మినిట్ అని అడుగుతాడు. ఆప్షన్లో కూడా అంటే 125 లీటర్స్ పర్ మినిట్, 125 ఎంఎల్ పర్ మినిట్ అని అడుగుతాడు. మనమేమో 125ని మాత్రమే మైండ్లో గుర్తుపెట్టుకున్నాం అనుకో, అయ్యో ఆ రోజు సారు లీటర్ చెప్పిండా ఎంఎల్ చెప్పిండా, అవునా కదా? ఇది పెద్ద క్వశ్చన్ అవుతుంది. 125 ఎంఎల్ పర్ మినిట్ ఇది గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్. అదే పర్ డే అంటే 24 అవర్స్ గడిచిన తర్వాత ఎంత వాల్యూమ్ అనేది ఫిల్టర్ అవుతుంది అంటే ఎంత వాల్యూమ్ ఫిల్టర్ అవుతుంది? 180 లీటర్స్. 180 లీటర్స్ పర్ డే ఫిల్టర్ అవుతుంది. 180 లీటర్స్ పర్ డే అనేది ఫిల్టర్ అవుతుంది, అవునా కదా? సో 180 లీటర్స్ పర్ డే అనే ఫ్లూయిడ్ ఫిల్టర్ అయితేనప్పుడు బయట ఎంత ఫ్లూయిడ్ బయటకి వస్తుంది అంటే దీని నుంచి జస్ట్ 1% అండి బయటికి ఎక్స్క్రీట్ అయ్యేది. యూరిన్ ఫామ్లో ఎక్స్క్రీట్ అయ్యేది ఎంత పర్సెంట్ అండి? 1% మాత్రమే కిడ్నీ వదులుతుంది. కిడ్నీ పట్టుకునేది యాక్చువల్గా ఫిల్టర్ చేసేది ఎంత అంటే 180 లీటర్స్ పర్ డే. అది ఫిల్టర్ చేసుకున్న ఫ్లూయిడ్ మొత్తంలో జస్ట్ 1% మాత్రమే బయటకు వదిలేది. అది ఎంత అంటే 1%. 180లో 1% అంటే ఎంత? 1% అంటే ఏంట? 1.8 లీటర్స్. అంతేనా? 1% అంటే అంతేనా ఎక్కువనా? ఇది 1.8 0.8 100 అండి. 100%లో 100 అంటే 1 0 తీసేస్తే 100 పోయినట్టే కదండి. 100కి ఒక 0 తీసేస్తే పోయినట్టే కదా, బేసికే కదా. అంటే బయటకు వదిలేది 1.8 లీటర్స్ అప్రాక్సిమేట్లీ అనుకున్నప్పుడు 1.8 లీటర్స్ బయటకు వదులుతుంది. కానీ ఫిల్టర్ చేసేది ఎంత? 180 లీటర్స్ పర్ డే ఇన్ 24 అవర్స్లో ఫిల్టర్ చేస్తుంది. ఇది దీని యొక్క కెపాసిటీ. సో దీని కెపాసిటీ గురించి రాసుకున్నప్పుడు ఇది జిఎఫ్ఆర్. అదే ప్రెగ్నెన్సీ టైంలో ఇది ఏమవుతుందంటే ఫిల్టరేషన్ రేట్ 50% ఇంక్రీజ్ అవుతుందండి. 50% ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు? ప్రెగ్నెన్సీ టైంలో అప్రాక్సిమేట్లీ 50% వరకు ఇంక్రీజ్ అవుతుంది. అయితే మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఇది నార్మల్గా అండి, నార్మల్గా ఎంత అనుకున్నప్పుడు 125 ఎంఎల్ పర్ మినిట్, 180 లీటర్స్ పర్ 24 అవర్స్, అవునా కదా? అదే ప్రెగ్నెన్సీ టైంలో 50% ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నా. అంటే 50% అంటే అప్రాక్సిమేట్లీ 50% ఏం కాదు, జస్ట్ 50% వరకు, అప్ టు 50% ఇట్ కెన్ బి ఇంక్రీస్డ్. అంటే పర్ మినిట్కి అప్పుడు 187 ఎంఎల్ పర్ మినిట్కి అవుతుంది. అప్పుడు పర్ మినిట్కి అవుతుంది. ఇది ఎవరిలో అండి నేను చెప్పేది? ప్రెగ్నెన్సీలో. ఇది ఎవరిలో అంటే ప్రెగ్నెన్సీలో 187 ఎంఎల్ పర్ మినిట్. 187 ఎంఎల్ పర్ మినిట్ ప్రెగ్నెన్సీలో మనం చూస్తాం, రైట్? ఆ తర్వాత అయితే పర్ డేకి ఎంతవరకు ఫిల్టర్ చేయగలుగుతుంది ప్రెగ్నెన్సీలో? పర్ డేకి ఎంత అంటే ప్రెగ్నెన్సీలో పర్ డే 270 ఎంఎల్ పర్ డే. ఎంత అండి? 270 ఎంఎల్ పర్ డే. 270 ఎంఎల్, సారీ ఎంఎల్ అంటున్నా, 270 లీటర్స్ కదండి, సారీ 270 లీటర్స్ పర్ డే. మామూలుగా ఎంత? 187 ఎంఎల్ పర్ మినిట్స్.
సో ఇక్కడ లీటర్కి వచ్చినప్పుడు 270 లీటర్స్ పర్ డే. సో ఇది దాని యొక్క ఫిల్టరేషన్ రేట్. అమ్మ నేను ఫిల్టరేషన్ రేట్ గురించి చెప్పాను. ఫిల్టరేషన్ రేట్ గురించి ఒక బిట్ పక్కా వస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో 50% ఫిల్టరేషన్ రేట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి. ప్రెగ్నెన్సీ టైంలో ఎంత అంటున్నా నేను 187 ml per minute లేదా 270 లీటర్స్ పర్ డే ఫిల్టర్ అవుతుంది. 270 లీటర్స్ పర్ డే అంటే వాల్యూమ్ అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అయినట్టే కదా. 1% అంటే పాపం అప్పుడు 2.5 దాకా అది రైట్. సో దాకా దాని యొక్క అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇది ఫిల్టరేషన్కి సంబంధించి. అయితే 1% అండి, ఇది మొత్తంలో 1% అనేది ఫిల్టరేషన్లో కన్వర్ట్ అవుతుంది. అది ఎంత పర్సెంట్? 1% అనేది కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో ఫిల్టరేషన్లో కంపోజిషన్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫిల్టరేట్ అవుతాయి? మోస్ట్ కామన్గా ఫిల్టరేట్ అయ్యేది ఏంటి అంటే, ఫిల్టరేట్ అయ్యేది మోస్ట్ కామన్లీ ఇక్కడ ఏంటి అంటే బాడీలో ఫ్లూయిడ్కి సంబంధించి మోస్ట్లీ ఫిల్టర్ అయ్యేది ఏంటంటే వాటర్, ఎలక్ట్రోలైట్. సో గ్లూకోజ్ కూడా, వాటర్, ఎలక్ట్రోలైట్, గ్లూకోజ్, క్రియాటిన్ ఏమవుతుందండి? క్రియాటిన్ కూడా ఫిల్టర్ అవుతుంది రైట్. సో దానితో పాటు ఇక్కడ మోస్ట్ కామన్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ గ్లూకోజ్ అనేది మోస్ట్ కామన్లీ ఫిల్టర్ అవుతుంది కానీ లూజ్ అవ్వదు. ఫిల్టర్ అవుతుంది కానీ లూజ్ అవ్వదు. అంటే లోపలికి పోయి మళ్ళీ రిటర్న్ వెనకకి వచ్చేస్తుందండి. సో అంటే మోస్ట్లీ లూజ్ అవుతుందా అంటే యూరిన్ యొక్క అవుట్పుట్లో గ్లూకోజ్ని చూడం. దెర్ ఈస్ నో అపియరెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద యూరిన్ అవుట్పుట్. అంటే షుగర్ అనేది కనిపిస్తుందా? మోస్ట్లీ యూరిన్లో షుగర్ అనేది కనిపించదు. అండ్ వైటమిన్ అనుకున్నప్పుడేమో విటమిన్ సి అండి, మోస్ట్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్, అది వైటమిన్ సి. అయితే ఇక్కడ ఇదేంటి అంటే ఫిల్టరేషన్. ఫస్ట్ ఏమవుతుంది? ఫిల్టరేషన్ అనేది అవుతుంది. ఫిల్టరేషన్ మొత్తం ఎక్కడ అవుతుంది? గ్లోమరులాస్లో అవుతుంది. ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగే దాన్ని ఏమంటామంటే రీఅబ్జార్ప్షన్ అంటాం. తర్వాత నుంచి ఏం జరుగుతుంది అంటే రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఫిల్టరేషన్ అంటే వెజిల్స్లో ఉన్న ఫ్లూయిడ్స్ మొత్తము లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ ఫిల్టరేషన్. ఆ తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటి అంటే రీఅబ్జార్ప్షన్. ఏమవుతుంది? రీఅబ్జార్ప్షన్లో కూడా టైప్స్ ఉంటాయి. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఉంటుంది. ఏముంటుంది? సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఉంటుంది. ఈ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అంటే మోస్ట్లీ ఏంటి అంటే రీఅబ్జార్ప్షన్లో యాక్చువల్గా హై కాన్సన్ట్రేషన్ టు ది లో కాన్సన్ట్రేషన్, సబ్స్టెన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద హై కాన్సన్ట్రేషన్ టు ది లో కాన్సన్ట్రేషన్ రైట్. సో కానీ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్లో ఏమవుతుంది అంటే మోస్ట్లీ లో కాన్సన్ట్రేషన్ టు ది పర్మిబుల్ క్యాపిలరీస్ అంటే హై కాన్సన్ట్రేషన్కి పర్మిట్ అవుతుంది. సో దాంట్లో 2 టైప్స్ ఉంటాయండి, యాక్టివ్ రీఅబ్జార్ప్షన్, ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్. సో యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ అంటే ఏంటి? ఎస్ అండి, ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది. అంటే ఈ ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్లో 2 అండి. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్లో ఏమవుతాయంటే 2 టైప్స్ ఆఫ్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ జరుగుతాయి. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్లో మోస్ట్ రీఅబ్జార్ప్షనల్ సైట్ అంటే మ్యాక్సిమం ఫ్లూయిడ్ అనేది రీఅబ్జార్ప్షన్ అయిపోయే సైట్ ఏంటి అంటే ప్రాక్సిమల్ కన్వల్టెంట్ ట్యూబ్స్. ఇది ఎగ్జామ్లో అడుగుతారండి. మ్యాక్సిమం రీఅబ్జార్ప్షనల్ సైట్ ఆఫ్ రీనల్ సిస్టంలో ఫ్లూయిడ్ మొత్తం వచ్చింది కదా, వచ్చిన ఫ్లూయిడ్ మొత్తం మ్యాక్సిమం రీఅబ్జార్ప్షన్ అయ్యే సైట్ ఏంటి అంటే ప్రాక్సిమల్ కన్వల్టెంట్ ట్యూబుల్స్. ఇది ఎగ్జామ్లో ప్రాక్సిమల్ కన్వల్టెంట్ ట్యూబుల్స్ అంటే ఇక్కడ గమ్మతైన పాయింట్ ఏంటంటే వచ్చిన ఫ్లూయిడ్ మొత్తంలో ప్రాక్సిమల్ కన్వల్టెంట్ ట్యూబుల్స్ ద్వారా ఫిల్టరేషన్ ఎంత అవుతుందంటే 65% ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంది. ఎంత 5% అండి? 65% ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంది. దేంట్లోకి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాక్సిమల్ కన్వల్టెంట్ ట్యూబ్స్లో 65% ఆఫ్ ఫ్లూయిడ్ కెన్ బి ఫిల్టర్డ్. ఏ ఎగ్జామ్లో అడుగుతాడు. అంటే హై రీఅబ్జార్ప్షనల్ సైట్, మోస్ట్ అబాండెంట్ రీఅబ్జార్ప్షనల్ సైట్, మ్యాక్సిమం రీఅబ్జార్ప్షనల్ సైట్. ఇంకో క్వశ్చన్లు అనేవి ఇలా డిఫరెంట్గా అడుగుతాడు. మ్యాక్సిమం అని అడగవచ్చు, రైట్. సో అబాండెంట్ అని అడగవచ్చు,
రైట్. సో అండ్ మోస్ట్ కామన్ రీఅబ్జార్ప్షనల్ సైట్ అని అడగవచ్చు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రాక్సిమల్ కన్వర్టెంట్ ట్యూబ్స్. దాంట్లో ఏమవుతుంది అంటే 65% ఆఫ్ ఫ్లూయిడ్ కెన్ బి ఫిల్టర్డ్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి యాక్టివ్ రీఅబ్జార్ప్షన్, ఇంకొకటి ఏంటి ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్. రైట్. సో ఇక్కడ మనము యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ గురించి మాట్లాడినప్పుడు ఏంటి అండి, యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ గురించి మాట్లాడినప్పుడు ఈ యాక్టివ్ రీఅబ్జార్ప్షన్లో అసలు ఏముంటుంది అంటే, యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది. యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఎప్పుడు ఎలా వెళ్తుంది, లో కాన్సన్ట్రేషన్ టు ది హై కాన్సన్ట్రేషన్ మాలిక్యూల్, లో కాన్సన్ట్రేషన్ టు ది హై కాన్సన్ట్రేషన్ మాలిక్యూల్. సో ఇక్కడ ఏమవుతుందంటే మోస్ట్లీ ఇలాంటి దాంట్లో ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి పెరిట్యూబులర్ క్యాపిలరీస్ నుంచి బ్లడ్ వెజిల్స్లోకి, పెరిట్యూబులర్ క్యాపిలరీస్ నుంచి దేంట్లోకి బ్లడ్ వెజిల్స్లోకి వెళ్ళేదాన్ని. ఇప్పుడు పెరిట్యూబులర్ క్యాపిలరీస్ నుంచి బ్లడ్ వెజిల్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటున్నాం సింపుల్లీ యాక్టివ్ రీఅబ్జార్ప్షనల్ సైట్. సో దీంట్లో ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎనర్జీ అనేది అంటే ఏటీపీని బాగా యూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటి ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్ ఏమవుతుంది, రైట్. సో హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుందా, ఉండదు. నో ఎనర్జీ రిక్వైర్మెంట్ ఇన్ ద ప్యాసివ్ రీఅబ్జార్ప్షనల్ సైట్. అప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ వెజల్స్ నుంచి పెరిట్యూబులర్ క్యాపిలరీస్లోకి వస్తుంది, రైట్. సో ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ సైట్ ఏంటంటే, అంటే ఇక్కడ బాగా రీఅబ్జార్ప్షన్ అయ్యేది ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పేది సోడియం ఉంది కదా, సోడియం ప్రాక్సిమల్ కన్వర్టెంట్ ట్యూబ్యూల్స్ దగ్గర ఇక్కడ మొత్తం రీఅబ్జార్ప్షన్ అయిపోతాయి, అంటే అన్ని హైగా రీఅబ్జార్ప్షన్ అయిపోతాయి. కానీ దేని పర్సంటేజ్ ఎంత అని అడుగుతాడు. సోడియము ప్రాక్సిమల్ కన్వర్టెంట్ ట్యూబ్యూల్స్ దగ్గర 65% రీఅబ్జార్ప్షన్ అయిపోతుంది, వెనకకి వెళ్ళిపోతుంది. అదే బైకార్బోనేట్ HCO3- బైకార్బోనేట్ 60% రీఅబ్జార్ప్షన్ అయిపోతుంది. 60% రీఅబ్జార్ప్షన్ అయిపోతుంది. అదే గ్లూకోజ్ వైటమిన్స్ లాంటివి 100% రీఅబ్జార్ప్షన్ అయిపోయే సైట్. ఇదే ఎగ్జామ్లో వెరీ 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 ఇంపార్టెంట్ బిట్లు ఎలా అనేది చెప్తాను నేను. ఇది రాసుకున్నారా, సోడియం ప్రాక్సిమల్ కన్వర్టెంట్ ట్యూబ్యూల్స్ దగ్గర దాని మెడని ప్రాక్సిమల్ కన్వర్టెంట్, ఇది మొండెం ఏమో ఫిల్టర్ చేస్తుంది, మెడ దగ్గర నుంచి రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ మెడ దగ్గరనే, రైట్. సో రీఅబ్జార్ప్షన్ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయంటే సోడియము 65% రీఅబ్జార్ప్షన్ అవుతుంది, బైకార్బోనేట్ ఏమో 60% రీఅబ్జార్ప్షన్ అవుతుంది. ఇక్కడ గ్లూకోజ్ వైటమిన్స్ ఏమో 100% రీఅబ్జార్ప్షన్ అవుతాయి. అక్కడ ఆటమ్స్ కూడా ఉంటాయి, కొన్ని ఆటమ్స్ ఏఏఎస్లు ఉంటాము, ఏఏఎస్లు కూడా 100% రీఅబ్జార్ప్షన్ అవుతాయి, రైట్. సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, సో మ్యాక్సిమం రీఅబ్జార్ప్షనల్ సైట్ ఆఫ్ సోడియం, మ్యాక్సిమం రీఅబ్జార్ప్షనల్ సైట్ ఆఫ్ బైకార్బోనేట్, ప్రాక్సిమల్ కన్వర్టెంట్ ట్యూబ్యూల్స్, రైట్. సో అండ్ మ్యాక్సిమం రీఅబ్జార్ప్షన్, కంప్లీట్ రీఅబ్జార్ప్షనల్, రైట్. సో సైట్ ఆఫ్ గ్లూకోజ్, ఎగ్జామ్లో బాగా అడిగేది గ్లూకోజ్ 100% వెనకకి వెళ్ళిపోతుంది. గ్లూకోజ్ ఎక్కడి నుంచి అంటే ఇగో ఈ మెడ నుంచి వెనకకి వెళ్ళిపోతుంది. అంటే గ్లూకోజ్ అనేది ప్రాక్సిమల్ కన్వర్టెంట్ ట్యూబ్లోనే 100% రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఎగ్జామ్లో ఇది పక్కా బిట్టు. సైట్ అడుగుతారండి, అది మెడని ఏమంటున్నా నేను, PCT ప్రాక్సిమల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్. ఇది మెడ ప్రాక్సిమల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్. ఇజ్ ఇట్ క్లియర్ కదా, రైట్. సో ఇది ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇది దేని గురించి అండి, ప్రాక్సిమల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదండి, ఇందాక నేను చెప్పింది ఏంటి అంటే ప్యాసివ్ చెప్పాను, యాక్టివ్ చెప్పాను. ఇక్కడ ఇవన్నీ యాక్టివ్సేనండి, ఇవన్నీ ఏంటి యాక్టివ్ రీఅబ్జార్ప్షన్సే. మరి ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్ ఏంటి సార్ అంటే ఎనర్జీ లేకుండా రీఅబ్జార్ప్షన్ అయ్యేది ఏంటి,
రైట్. సో ఎనర్జీ లేకుండా కొన్ని రీఅబ్జార్ప్షన్ అవుతాయి కదా, అవే ఇక్కడ యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఏంటి అంటే, యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఎవరెవడు అంటే సోడియము, బైకార్బోనేటు, గ్లూకోజ్లు ఇవన్నీ అబ్జార్ప్షన్ కావాలి అంటే ఎనర్జీ అవసరం. కానీ వాటర్ ఉంది కదండి, వాటర్ అండ్ యూరియా ఉంది కదా, ఈ వాటర్ అండ్ యూరియా అనేది ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్ అండి. ఏ రీఅబ్జార్ప్షను? ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్. దీనికి ఎనర్జీ అవసరం లేదు. రైట్. సో ఇక్కడ ఇది అయిపోయిందా? క్లియర్ కదా? ఇది క్లియర్ కదా? రైట్. అంటే ప్రాక్సిమల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్ అయిపోయింది. నేను నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ లూప్ ఆఫ్ హెన్లీ. సో లూప్ ఆఫ్ హెన్లీ, సో LOP, లూప్ ఆఫ్ హెన్లీ. LOP కాదు, LOH, లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీ. సో ఈ లూప్ ఆఫ్ హెన్లీ అనేది ఎంత పర్సంటేజ్ రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది అంటే 15 నుంచి 20% రీఅబ్జార్ప్షన్ చేసుకునే సైట్ కాల్డ్ యాజ్ ఏ లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీ. దీంట్లో మళ్ళీ ఏముంటాయంటే అసెండింగ్ ఉంటుంది, డిసెండింగ్ ఉంటుంది. అసెండింగ్ ఉంటుంది, డిసెండింగ్ ఉంటుంది. అసెండింగ్ ఉంటుంది, డిసెండింగ్ ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ ఇగో అసెండింగ్ దగ్గర ఏ అమ్మా, అసెండింగ్ అంటే కిందికి రావడం, డిసెండింగ్ అంటే పైకి పోవడం. ఇది అసెండింగ్ సైడ్, ఇది డిసెండింగ్ సైడ్, ఇది లూప్ సైడ్. రైట్. సో ఇది సెగ్మెంటల్ సైట్. సరే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అసెండింగ్ సైట్ ఉంది కదా, ఇగో ఈ సైట్. ఈ అసెండింగ్ సైట్ దగ్గర ఏది రీఅబ్జార్ప్షన్ అవుతుంది, ఏ ఎలక్ట్రోలైట్ రీఅబ్జార్ప్షన్ అవుతుందంటే ఎగ్జామ్లో అడుగుతారండి, క్లోరిన్. ఏదండి? క్లోరిన్. క్లోరిన్ రీఅబ్జార్ప్షన్ సైట్. క్లోరిన్ రీఅబ్జార్ప్షన్ సైట్. సో క్లోరిన్ రీఅబ్జార్ప్షన్ సైట్ ఏంటి? అసెండింగ్ సిగ్మెంట్. థిన్ లూప్ ఆఫ్ అసెండింగ్ సిగ్మెంట్. థిన్ లూప్ ఆఫ్ అసెండింగ్ సిగ్మెంట్. రైట్. సో అండ్ ఇక్కడ డిసెండింగ్ దగ్గర ఇక్కడ ఇంకొకటి చూస్తాం మనము. ఏం చూస్తామంటే సెగ్మెంట్ దగ్గర ఇక్కడ థిన్ లూప్ ఆఫ్ అసెండింగ్ సిగ్నల్ లూప్ ఆఫ్ రైట్. సో హెన్లీస్ దగ్గర ఇంకొకటి కూడా చూస్తాం, ఇంపర్మెబుల్ వాటర్ రీఅబ్జార్ప్షన్ కూడా చూస్తాం. ఇక్కడ ఏం చూస్తాము? ఇంపర్మెబుల్ వాటర్ రీఅబ్జార్ప్షన్ కూడా చూస్తాం. రైట్. సో అసెండింగ్కి అంటే ఈ థిన్ లూప్లోనే అసెండింగ్కి డిసెండింగ్కి పాయింట్లోనే ఏం చూస్తామంటే ఇంపర్మెబుల్ వాటర్ అంటాం. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఏంటంటే ఈ పాయింట్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఏమని పిలుస్తాము? ఇక్కడ ప్రూసిమైడ్ ఒకటి యూజ్ చేస్తాం కదా. ఏం యూజ్ చేస్తాము? ప్రూసిమైడ్. వాట్ ఈస్ ద ప్రూసిమైడ్? లాసిక్స్ అన్న ప్రూసిమైడ్ అన్న ఒకటి. ఏంటిది అది? దాని పేరు, దానికి ఏమని పిలుస్తాము? లూప్ డయూరిటిక్. అవునా కాదా? అదేంటి? లూప్ డయూరిటిక్. లూప్ డయూరిటిక్ అంటే లూప్ పాయింట్లోనే వాటర్ని తీసేసేది. ఇది లూప్ పాయింటే కదండి, లూప్ పాయింట్లోనే వాటర్ని తీసేసేది. దాన్ని ఏమంటామంటే లూప్ డయూరిటిక్ అంటాం. లూప్ డయూరిటిక్. లూప్ డయూరిటిక్ ఎక్కడ యాక్ట్ చేస్తుందంటే లూప్ ఆఫ్ హెన్లీలోనే యాక్ట్ చేస్తుంది. హెన్లీలో కూడా ఎక్కడ మళ్ళీ అడుగుతాడు, ఎక్కడ అంటే ఇక్కడ థిక్ ఏంటండి? థిక్ సెగ్మెంట్ అండి. ఇది థిక్ సెగ్మెంట్ ఆఫ్ లూప్. థిక్ సెగ్మెంట్ ఆఫ్ లూప్లో యాక్ట్ చేస్తుంది. ఇంతసేపు థిన్ సెగ్మెంట్స్ అన్నాను కదండి. ఇప్పుడు లూప్ ఆఫ్ హెన్లీలో అదే లూప్ డయూరిటిక్ ఎక్కడ యాడ్ చేస్తుందంటే థిక్ సెగ్మెంట్. సో థిక్ అమ్మ ఇక్కడ కాదు, ఇది అది కూడా అసెండింగే. ఇక్కడే థిక్ సెగ్మెంట్ ఆఫ్ లూప్. సో అసెండింగ్ పాయింట్లో థిక్ సెగ్మెంట్ ఆఫ్ లూప్లో యాక్ట్ చేసేది ఏంటి అంటే డయూరిటిక్. లూప్ డయూరిటిక్. ఎగ్జాంపుల్ ఏంటి? ప్రూసిమైడ్. Furosemide act on the thick segment.
furosemide act on the thick segment of ascending loop, thick segment of ascending loop. రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రైట్. సో ఏంటమ్మా డిసిటి. డిసిటి. సో డిసిటిలో మోస్ట్ కామన్గా మనం ఏం చూస్తాము అంటే, సో డిసిటి అంటే డిజిటల్ కన్వర్టింగ్ ట్యూబుల్స్. డిజిటల్ అమ్మా అసెండింగ్ డిసెండింగ్లో మోస్ట్లీ ఎక్స్చేంజింగ్ అనేది రేర్ అండి. డిసెండింగ్ పాయింట్లో మోస్ట్లీ ఎక్స్చేంజింగ్ పాయింట్ ఏంటి అంటే అసెండింగ్ పాయింట్స్. మోస్ట్లీ ఎక్స్చేంజింగ్ పాయింట్ ఏంటి అంటే అసెండింగ్ పాయింట్స్. రైట్. సో మళ్ళీ డిసెండింగ్ పాయింట్స్ అన్నప్పుడు రేర్ హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటుంది, అది రేర్. రైట్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు డిసెండింగ్ కన్వర్టెంట్ డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్. డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్. డిజిటల్ కన్వర్టింగ్ ట్యూబుల్స్ దగ్గరకు వచ్చేసినట్టయితే ఇక్కడ కూడా రీఅబ్జార్ప్షన్ అవుతుంది. ఎంత అంటే జస్ట్ ఇక్కడ కూడా 15 to 20% రీఅబ్జార్ప్షన్ అవుతుంది. ఇక్కడ ఒక 20%, ఇక్కడ ఒక 20%. అర్థమైందా? ఇక్కడ ఒక 20%, ఇక్కడ ఒక 20%. ఎంత పర్సెంట్ అయింది? 40 అయింది. మిగతా 60 ఇక్కడ 100% అయిపోయినట్టే కదా. మీకు నేను చెప్పింది అర్థమైందా? 100% ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నా అంటే అందుకనే 15 అంటున్నా, ఇక్కడ 65 అంటున్నా. అంటే 5 వేరియేషన్స్ అనేవి ఇక్కడ దించుతున్నా. మళ్ళీ పక్క 100 కాదు. రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా 15 to 20% రీఅబ్జార్ప్షన్ అవుతాయి. అయితే ఇక్కడ స్పెషల్ సెల్స్ ఉంటాయండి. స్పెషల్ సెల్స్ ఉంటాయి. స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఆ స్పెషల్ సెల్స్లలో ఫస్ట్ మనము ఆ బొమ్మ ఉందేమో చూస్తాను, నేను తీసాను, నేను మేబీ దీంట్లో ఉందా అది? ఇది ఇంత ఇలా ఉంటుంది కనిపిస్తుంది ఏంటి? అక్కడైతే అసలే కనిపించట్లేదు. నో ప్రాబ్లం, నేను దీన్ని జూమ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వెయిట్. లేదు, నేను తీయలేదు. రైట్. సరే, అక్కడే చెప్పేస్తాను. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డిజిటల్ కన్వర్టింగ్ ట్యూబుల్స్ దగ్గర మోస్ట్లీ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇగో ఈ పాయింట్లో జరిగింది మొత్తం ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ అండి. ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. ఇగో ఈ పాయింట్లో జరిగేది మొత్తం ట్యూబులార్ సెక్రేషన్స్. ట్యూబులార్ సెక్రేషన్స్ అంటే రీఅబ్జార్ప్షన్ తర్వాత ఏం జరుగుతుంది అంటే సెక్రేషన్ జరుగుతుంది. రీఅబ్జార్ప్షన్ తర్వాత ఏం జరుగుతుంది? సెక్రేషన్స్ జరుగుతాయి. సో అయితే ఇక్కడ మనం రీఅబ్జార్ప్షన్ తర్వాత సెక్రేషనల్ పాయింట్ దగ్గరకు వచ్చేసినట్టయితే ఇక్కడ ఇంటర్ క్యాలేటెడ్ సెల్స్ ఉంటాయి. ఇంటర్ క్యాలేటెడ్ సెల్స్ ఉంటాయి. ఏ సెల్స్ అండి? ఇంటర్ క్యాలేటెడ్ సెల్స్ ఉంటాయి. సో ఈ ఇంటర్ క్యాలేటెడ్ సెల్స్ స్పెషల్గా ఇక్కడ 2 సెల్స్ చెప్తాను. ఒకటి ఇంటర్ క్యాలేటెడ్ సెల్స్. అమ్మా స్పెషల్ సెల్స్ ఇవి. ఇంటర్ క్యాలేటెడ్లోనే స్పెషల్ సెల్స్లోనే ఒకటి ఇంటర్ క్యాలేటెడ్ సెల్స్. సో మోస్ట్లీ ఇంటర్ క్యాలేటెడ్ సెల్స్ అనేది ఏం చేస్తుంది అంటే H+ అయాన్ తెలుసా మీకు? H+ అయాన్. ఈ H+ అయాన్ని ఎక్స్క్రీట్ చేసే సెల్ ఏంటి అంటే ఇంటర్ క్యాలేటెడ్ సెల్. ఇంటర్ క్యాలేటెడ్ సెల్. అమ్మా ఇక్కడ గమ్మతనే చెప్తాను, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. H+ అయాన్ ఏం చేస్తుంది? ఎక్స్క్రీట్ చేస్తుంది. ఇంటర్ క్యాలేటెడ్ సెల్స్ H+ అయాన్ ఎక్స్క్రీట్ చేస్తే ఇంకొక సెల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ సెల్స్. ఇంకొక సెల్ ఏంటి? ప్రిన్సిపల్ సెల్స్. సో ఇక్కడ 2 సెల్స్ చెప్పాను. డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్లో 2 స్పెషల్ సెల్స్ చెప్పాను. ఒకటేంటి? ఇంటర్ క్యాలేటెడ్ సెల్స్. ఇంకొకటి ఏంటి? ప్రిన్సిపల్ సెల్స్. ప్రిన్సిపల్ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే టార్గెట్ సెల్స్ అంటాము. వీటిని ఏమంటాము? టార్గెట్ సెల్స్. అంటే ఇవి టార్గెట్ సెల్స్ అని ఎందుకైనా అంటే వీటికి హార్మోన్స్ అనేవి టార్గెట్ చేస్తాయి. హార్మోన్స్ అనేవి టార్గెట్ చేస్తాయి. డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్లో టార్గెట్ చేసే హార్మోన్స్ ఏంటి? రైట్. సో ఒకటి ADH. రైట్. సో ఇంకొకటి ఆల్డోస్టిరోన్. అన్ని హార్మోన్స్ గురించి చెప్తాను.
ADH ఆల్డోస్టిరోన్, యాంటీ డయూరిటిక్ హార్మోన్, దీనికి ఇంకొక పేరే వాసోప్రెసిన్. ఆల్డోస్టిరోన్ హార్మోన్, దీనికి ఇంకొక పేరే మినరలోకార్టికాయిడ్ హార్మోన్స్. రైట్. సో ఇవి టార్గెట్ సెల్స్ని టార్గెట్ చేస్తాయి. వీటితో పాటు ఇంకా హార్మోన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా హార్మోన్స్ ఏంటి అంటే పారాథైరాయిడ్ ఉంటుంది, క్యాల్సిటోనిన్ ఉంటుంది. ఇవి హార్మోన్స్. ఇవి కాకుండా ఇది రిలీజ్ చేసే హార్మోన్స్ కూడా ఉన్నాయి. హార్మోన్స్ అన్నీ ఒక దగ్గర చెప్తాను, దీనిని వదిలేయండి. ఇప్పుడు నేనేమంటున్నాను, డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్లో 2 స్పెషల్ సెల్స్ ఉంటాయి. వాటి పేర్లు ఇంటర్కాలేటెడ్ సెల్స్, ప్రిన్సిపల్ సెల్స్. ప్రిన్సిపల్ సెల్స్ ఏమో టార్గెట్ సెల్స్ అంటాము, ఎందుకంటే ప్రిన్సిపల్ సెల్స్ అనేవి ఆ ADH హార్మోన్ని, ఆల్డోస్టిరాన్ హార్మోన్ మీద పనిచేస్తాయి. వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల పనిచేస్తాయి ఈ సెల్స్ అనేవి. ఇంకోటి ఏంటి, ఇంటర్కాలేటెడ్ సెల్స్ అనేవి H+ కాన్సన్ట్రేషన్ని పనిచేస్తుంది. ఇప్పుడు ఫంక్షన్ గురించి చూద్దాం. అంటే డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్లో ఫంక్షన్ గురించి చూద్దాం. ఇక్కడ ఫంక్షన్ అనగానే మీకు అర్థమైపోయింది. ఫస్ట్ ఏంటంటే H+ ఎక్స్క్రీషన్ అంటున్నాను కదండి నేను. ఇక్కడ H+ ఎక్స్క్రీషన్ అవుతుంది అంటే ఏది రీఅబ్జార్ప్షన్ అవుతుంది? వెరీ గుడ్. ఏది రీఅబ్జార్ప్షన్ అవుతుంది? బైకార్బోనేట్ రీఅబ్జార్ప్షన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఆ పెద్ద మనిషి ఏ క్వశ్చన్ అడుగుతాడంటే, మోస్ట్ కామన్ రీఅబ్జార్ప్షనల్ సైట్ ఆఫ్ బైకార్బోనేట్. 2 పెద్ద క్వశ్చన్లు వస్తాయి. మోస్ట్ కామన్ గ్లూకోజ్ రీఅబ్జార్ప్షనల్ సైట్ ఏది? రైట్, ఇది గ్లూకోజ్ బండ గుర్తు. వాడు ఇంకొకటి అడుగుతాడు. ఆ ఇంకొకటి ఎవడు అంటే మోస్ట్ కామన్ రీఅబ్జార్ప్షనల్ సైట్. రైట్. సో అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ నేను ఇందాక చెప్పాను ఏంటి అంటే PCMలో 60. రైట్. సో ఎంత? 65 60 65% ఇక్కడ రీఅబ్జార్ప్షన్ అవుతుంది. 65% రీఅబ్జార్ప్షన్ అవుతుంది. ఇక్కడ సెలెక్టివ్ అంటున్నాను కదా, సెక్రేషనల్. ఇక్కడ ఏంది? సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అంటాం దీన్ని. ఇదేమో రీఅబ్జార్ప్షన్, ఇంతసేపు జరిగింది రీఅబ్జార్ప్షన్. ఇప్పుడు జరిగేది మొత్తము సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, మోస్ట్లీ డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబ్స్లో బైకార్బోనేట్ ఎక్స్చేంజ్ అనేది దేన్ని బట్టి ఉంటుందంటే, అసలు మీకు ఒక విషయం చెప్పాలంటే, డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్ మొత్తము బాడీ యొక్క హోమియోస్టాసిస్ని రన్ చేయడం కోసమే. ఇక్కడ అన్ని బిజినెస్లు అన్నీ డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్ దగ్గర జరిగే బిజినెస్లు మొత్తం ఏంటంటే బాడీలో ఇంటర్నల్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేయడం కోసమే. ఎట్లా కంట్రోల్ చేస్తాయనేది చెప్తాను. రైట్. ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ కంట్రోల్ చేసేది ఏంటంటే, బాడీలో బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం కావాలి అంటే, ఇగో pH కంట్రోల్ అవ్వాలి. AH అండి, pH కంట్రోల్ అవ్వాలి. బాడీలో pHని కంట్రోల్ చేసేది. అందుకనే కిడ్నీ ఈజ్ ఏ వైటల్ ఆర్గాన్ ఆఫ్ హోమియోస్టాసిస్. ఇంటర్నల్ హోమియోస్టాసిస్ని రెగ్యులేట్ చేసే వైటల్ ఆర్గాన్ ఏంటి అంటే కిడ్నీ. ఆ పేరు ఎందుకంటారు సార్? అవునా కదా? కిడ్నీ ఈజ్ ఏ వైటల్ ఆర్గాన్ టు ది ఇంటర్నల్ హోమియోస్టాసిస్. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్ ఆర్గాన్, బాడీలో ఎలక్ట్రోలైట్ని బ్యాలెన్సింగ్ చేసే ఆర్గాన్, వైటల్ ఆర్గాన్ టు బ్యాలెన్సింగ్ ద ఎలక్ట్రోలైట్ కాల్డ్ యాజ్ ఏ కిడ్నీ. ఇది కూడా ఎగ్జామ్లో బిట్టు. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రాసుకున్నాం. ఏంటి క్వశ్చన్? ఏంటి? క్వశ్చన్ ఏంటంటే వైటల్ ఆర్గాన్. క్వశ్చన్ ఏంటి? వైటల్ ఆర్గాన్ ఫర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్ చేసే వైటల్ ఆర్గాన్ పేరు కిడ్నీ. ఎట్లా సార్ అంటే వీటి చెప్తా, ఇప్పుడు చెప్తానమ్మా నేను. రైట్. బాడీలో హోమియోస్టాసిస్ మెయింటైన్ అవ్వాలంటే ఏమేమి ఎలక్ట్రోలైట్స్ రెగ్యులేట్ అవ్వాలి, ఏమేమి ఎలక్ట్రోలైట్స్ అనేవి రెగ్యులేట్ అవ్వాలి ఇప్పుడు చెప్తాను. ఆ రెగ్యులేట్కి సంబంధించిన హార్మోన్స్ ఏంటి, ఆ రెగ్యులేట్కి సంబంధించిన సైట్ ఇదే, రెగ్యులేషన్కి సంబంధించిన సైట్ మొత్తం ఇదేనండి. రైట్. సో అయితే ఈ పాయింట్లో ఫస్ట్ pH కంట్రోల్ అవ్వాలండి. AH pH కంట్రోల్ అవ్వాలంటే బాడీలో H+లు ఎక్కువైనాయి అనుకో, H+లు బాడీలో ఎక్కువైనాయి అనుకో ఏమంటాము? ఎసిడోసిస్ అంటాం. ఏమంటాము? ఎసిడోసిస్ అంటాం. ఇగో ఇక్కడికి వచ్చి ఈ ఎసిడోసిస్ ఫ్లూయిడ్ని గుర్తిస్తుంది. ఏ సెల్స్?
ఇంటర్కాలేటెడ్ సెల్స్. ఏ సెల్స్ అండి? ఇంటర్కాలేటెడ్ సెల్స్. దీన్ని ఎక్స్క్రీట్ చేస్తాయి, H+ని ఎక్స్క్రీట్ చేస్తాయి. అంటే రిమూవ్ ద H+ని రిమూవ్ చేసే సెల్స్ ఏంటంటే ఇంటర్కాలేటెడ్ సెల్స్. H+ ఎక్కడ రిమూవ్ అవుతుంది? డిజిటల్ కన్వర్టింగ్ ట్యూబుల్స్లో H+ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇజ్ ఇట్ క్లియర్ కదా? ఇది రిమూవ్ అవుతుంది అంటే దేన్ని బ్యాలెన్సింగ్? రీఅబ్జార్ప్షన్ అవుతుంది. రీఅబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. బైకార్బోనేట్. ఏంటి? బైకార్బోనేట్. వీళ్ళిద్దరు తెలుసు కదా, బద్ధ శత్రువులు. H+ గాడు బయటికి పోయిందనుకో, రైట్? సో HCO3- గాడు లోపలికి వెళ్తాడు. ప్లస్ బయటికి పోతే మైనస్ గాడు లోపలికి వెళ్తాడు. ఈ ప్లస్లు మైనస్ల మధ్యన ఆ చేంజెస్ని ఏమంటామంటే pH. ఏమంటాము? pH. ఎక్కడ జరుగుతుంది? ఇక్కడే. ఇక్కడ H గాడు బయటికి, రైట్? సో HCO3 గాడు లోపలికి, వీడేమో లోపలికి. అంటే వీడు రీఅబ్జార్ప్షన్ అవుతాడు, బైకార్బోనేట్. వీడేమవుతాడండి? ఎక్స్క్రీట్ అవుతాడు. వీడేమవుతాడు? ఎక్స్క్రీట్ అవుతాడు, రైట్? సో ఇప్పుడు బైకార్బోనేట్ని కంట్రోల్ చేయాలంటే ఇక్కడేనండి. బైకార్బోనేట్ని కంట్రోల్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడే మోస్ట్లీ. ఇది కంట్రోలింగ్ పాయింట్. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ ఏంటంటే సోడియం. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ ఏంటి? సోడియం. ఇందాకనేమో బైకార్బోనేట్, ఇప్పుడు సోడియం. సోడియం గాని కోసం ఎవరో దిగుతాడు. ఆ దిగేటోడు ఎవడో తెలుసా? సోడియం గాని కంట్రోల్ చేయడం కోసం దిగేటోడే ఆల్డోస్టిరాన్. ఆల్డోస్టిరాన్ అనే దేవుడు దిగుతాడు. ఎవరిని కంట్రోల్ చేయడానికి? సోడియంని కంట్రోల్ చేయడానికి. ఎక్కడ? డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్ దగ్గర. డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్ దగ్గర సోడియంని కంట్రోల్ చేయడానికి ఎవరు దిగుతాడండి? ఆల్డోస్టిరాన్. సో ఏం చేస్తాడు ఆల్డోస్టిరాన్ సోడియం దగ్గర దిగేసి డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్లలో? సోడియం యొక్క రీఅబ్జార్ప్షన్ ఏమంటాడు? పెంచుతాడు. సోడియం యొక్క రీఅబ్జార్ప్షన్ని పెంచుతాడు. ఎవడు పెంచుతాడు? ఆల్డోస్టిరాన్ గాడు పెంచుతాడు. మరి వీనికి కూడా ఒక యాంటీ ఉన్నాడు కదా సోడియంకి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, H గాడు బయటకు వస్తే బైకార్బోనేట్ గాడు లోపలికి వెళ్తాడు. H+ అయాన్ బయటకు వస్తే బైకార్బోనేట్ బయటకు వెళ్తాడు. మరి వీళ్ళు ఇక్కడ కూడా ఇంకోటి ఉంటాడు కదా, సోడియం గాడు రీఅబ్జార్ప్షన్ అవుతుండు అంటే ఈ కన్వర్టెంట్ ట్యూబుల్స్ దగ్గర Na+ పైకి గుర్తు అంటే రీఅబ్జార్ప్షన్, పైకి గుర్తు పెడుతున్నా అంటే రీఅబ్జార్ప్షన్. ఇంటి దారి ఎవడు పడతాడంటే వాని పేరే పొటాషియం. ఇదొక బ్యాలెన్స్. ఇక్కడ చెప్తాను నేను. పొటాషియం స్పేరింగ్ డైయూరిటిక్స్ అంటాము. అది ఎట్లా అయిందనే దాన్ని ఇక్కడ చెప్తాను నేను. రైట్? క్లియరా? రైట్. సో అంటే ఏంటి? ఫస్ట్ pH మాట్లాడతాము, తర్వాత సోడియం గురించి మాట్లాడాం. సో ఇక్కడ మోస్ట్లీ ఇంకొక ఎలక్ట్రోలైట్ ఏంటి అంటే ఇక్కడ ఒకటి సోడియము, ఇంకొకటి pH అండ్ ఇంకొకటి డయూరిటిక్. డయూరిటిక్ అంటే ఏంటంటే వాటర్. ఏంటండి? వాటర్. సో బాడీలో వాల్యూమ్ తగ్గిందనుకోండి, హైపోవాలమిక్ కండిషన్ ఉంటుంది. అది కూడా చెప్తానండి. ఆ వాల్యూమ్ తగ్గితే రెనిన్ అనే సిస్టమ్ ఇక్కడే కూర్చుంటుంది. రెనిన్ అనే హార్మోన్ ఇక్కడే కూర్చుంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ మెకానిజంలో చెప్తా అది ఎట్లా అనేది, రైట్? సో హైపోవాలమిక్ కండిషన్, లో బీపీ కండిషన్స్లో ఏం జరుగుతుంది సార్? హై బీపీ కండిషన్లో కిడ్నీలో ఏం జరుగుతుంది సార్ అంటే ఆ జరిగేది రెండు ఇక్కడే చెప్తాను. ఇక్కడ కూర్చుంటాడండి, ఇక్కడ ఇంకొకడు కూడా కూర్చుంటాడు, రైట్? సో ఆ ఇంకోడు ఏంటంటే ఇంకొకని పేరు ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ JGT, రైట్? సో JGT లేదంటే JG సెల్స్. JG సెల్ అంటే జుటాగ్లోమరులార్ సెల్స్. సో జుటాగ్లోమరులార్ సెల్స్ లేదంటే జుటాగ్లోమరులార్ ఆపరేటర్స్ అంటాం. JGA జుటాగ్లోమరులార్ ఆపరేటర్స్ అంటాము. అవి ఎక్కడంటే ఎఫరెంట్ దగ్గర కూర్చుంటాయి. ఎఫరెంట్ ఆర్టీరియోల్స్ దగ్గర కూర్చుంటాయి. అవి ఏం చేస్తాయంటే జుటాగ్లోమరులార్ ఆపరేటర్స్ అనేవి, జుటాగ్లోమరులార్ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే బాడీలో
బాడీలో ఎప్పుడైతే వాటర్ ప్రపోర్షన్ తగ్గినా, అంటే హైపోవాలమిక్ కండిషన్ ఉన్నా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా, వాల్యూమ్ తగ్గినా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా గుర్తించి రెనిన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. ఆ రెనిన్ సిస్టమ్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పోస్టర్లో చెప్తాం. రైట్. సో ఈ విధంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డయూరిటిక్ మెకానిజం జరుగుతుంది. ఎక్కడ? డిజిటల్ కన్వర్జెంట్ ట్యూబ్యూల్స్లో కూడా డయూరిటిక్ మెకానిజం జరుగుతుంది. అంటే ఆల్డోస్టిరాను, ఏడిహెచ్ రెండు జరుగుతాయండి. ఆ తర్వాత నెక్స్ట్ బాడీ రిక్వైర్మెంట్ని బట్టి కలెక్టింగ్ డక్ట్స్ అంటాము. ఇక్కడ కూడా వాటర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. H2O రీఅబ్జార్ప్షన్ అనేది కలెక్టింగ్ డక్ట్స్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. రైట్. సో ఈ రెండు సైడ్స్ కలెక్టింగ్ డక్ట్స్, డిజిటల్ కన్వర్జెంట్ ట్యూబ్యూల్స్, కలెక్టింగ్ డక్ట్స్, ఈ రెండు అనేవి ఏం చేస్తాయంటే బాడీలో హోమియోస్టాసిస్ని రెగ్యులేట్ చేసే మెకానిజమ్స్. మోస్ట్లీ హార్మోన్స్ అనుకున్నాం కదా, హార్మోన్స్ అన్నీ ఇక్కడే పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు చెప్తాం. ఇది క్లియరా? ఆన్లైన్ వాళ్ళు క్లియరా? అర్థమైందా? ఇప్పుడు రావట్లేదా? ఓకే, ఇప్పుడు వాయిస్ రావట్లేదా? మరొకసారి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాక్ట్లీ ద రీనల్ థ్రెషోల్డ్ అంటే వాయిస్ రాలేదట. మరొకసారి రీనల్ థ్రెషోల్డ్ గురించి చెప్తాను. రీనల్ థ్రెషోల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ థ్రెషోల్డ్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే రీఅబ్జార్ప్షన్. థ్రెషోల్డ్ లెవెల్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతాయి అంటే థ్రెషోల్డ్ ఫెయిల్యూర్. రీనల్ థ్రెషోల్డ్ అనేది ఫెయిల్యూర్ ఎప్పుడు జరుగుతుంది అంటే 100% రీఅబ్జార్ప్షన్ కానిది ఎప్పుడు అంటే గ్లూకోజ్ విషయంలో. ఎప్పుడు గ్లూకోజ్ కనుక 180, ఎంత అండి? 180. సో 180 కనుక దాటింది అనుకోండి, 180 ml per deciliter, 180 ml per deciliter కనుక గ్లూకోజ్ లెవెల్ ఉన్నట్టయితే, లేదంటే 180 grams కనుక మనం గ్లూకోజ్ షుగర్లో చూసినట్టయితే, బ్లడ్లో చూసినట్టయితే ఆటోమేటిక్గా కిడ్నీ అనేది గ్లూకోజ్ని లూజ్ చేసుకుంటుంది. రీఅబ్జార్ప్షన్ చేసుకోకుండా లూజ్ చేస్తుంది. మనకి యూరిన్లో గ్లూకోజ్ అనేది కనిపిస్తుంది. ఇట్లా 180 దాటిన తర్వాత కనుక యూరిన్లో గ్లూకోజ్ కనిపిస్తుంటే ఒకటే గుర్తు, యూరిన్లో గ్లూకోజ్ కనిపించింది అనుకోండి, బండా గుర్తు ఏంటి మనకి? రైట్. సో గ్లూకోజ్ లెవెల్స్ 180 దాటినాయి, యూరిన్లో షుగర్ కనిపించింది అనుకోండి, పక్క 180 దాటింది, దాన్నే రీనల్ థ్రెషోల్డ్ అంటాం. మ్యాక్సిమం లెవెల్స్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పక్కా పెట్టండి. హై థ్రెషోల్డ్ రేట్ అంటాము, కంప్లీట్లీ అబ్జార్ప్షన్ బై ద కిడ్నీ అండర్ ద నార్మల్ కండిషన్. యాక్చువల్గా అది ఫెయిల్ అయిందనుకో, హై అబ్జార్ప్షన్ కాస్త ఫెయిల్ అయిందనుకో, రీనల్ థ్రెషోల్డ్ కనిపిస్తుంది. మోస్ట్లీ నాన్ థ్రెషోల్డ్ కండిషన్ ఏంటంటే క్రియాటిన్ అండి. అంటే అబ్జార్ప్షన్ అది చేసుకుంది ఏంటి అంటే క్రియాటిన్. కిడ్నీ అబ్జార్ప్షన్ చేసుకుంది ఏంటి అంటే క్రియాటిన్. అండి. క్రియాటిన్ మోస్ట్లీ నాట్ అబ్జర్వ్డ్ బై ద కిడ్నీ. దాన్నే నాన్ థ్రెషోల్డ్ అంటాం. ఏమంటాము? నాన్ థ్రెషోల్డ్. సరే, ఇప్పుడు హార్మోన్స్ గురించి చెప్పుకుందాము. ఇది ఫంక్షన్ గురించి. కిడ్నీలో హార్మోన్స్ ఏంటి, కిడ్నీ మీద ఎఫెక్ట్ కలిగించే హార్మోన్స్ ఏంటి, ఏమేమి హార్మోన్స్ అనేవి కిడ్నీలో వైటల్ రోల్స్ని ప్లే చేస్తాయి. మోస్ట్లీ ఇక్కడ హార్మోన్స్ ఏంటి అంటే ఇక్కడ రీనల్లో, ఇక్కడ డిజిటల్ కన్వర్జెంట్ ట్యూబ్యూల్స్లోనే ఉంటాయి, కానీ ఒకటి మాత్రం ఈ స్టార్టింగ్లోనే ఉంటుంది, అది రెనిన్. రైట్. సో చూద్దాం రెనిన్ అంటే ఏంటి, వైటమిన్ డి అంటే ఏంటి. అక్కడే వైటమిన్ డి కూడా ఉంటుంది, అండ్ అక్కడే ఈ వేరే హార్మోన్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే ఎరిథ్రోపయోటిన్స్, థ్రాంబోపయోటిన్. కానీ ల్యూకోపయోటిన్ ఎక్కడి నుంచి వస్తుంది? లివర్ నుంచి. L=L. ల్యూకోపయోటిన్ అనేది లివర్ నుంచి. సో థ్రాంబోపయోటిన్, ఎరిథ్రోపయోటిన్ ఎక్కడి నుంచి వస్తాయి? కిడ్నీస్ నుంచి. రైట్. సో అవి చెప్తాం, అవి ఎలా అనేది 1 by 1 మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ దేని గురించి మాట్లాడదామంటే ఫస్ట్ హార్మోన్ కాలేజీ. అండ్ దేని గురించి మాట్లాడదాం? రెనిన్ గురించి మాట్లాడదామా? ఫస్ట్ హార్మోన్ ఏంటి? రెనిన్. సరే, ఫస్ట్ హార్మోన్ రెనిన్ గురించి మాట్లాడినప్పుడు రెనిన్నే ర్యాస్ అంటామండి. రెనిన్ ఏమంటామంటే ర్యాస్. సో రెనిన్, యాంజియోటెన్సిన్,
సో యాక్టివేటింగ్ సిస్టమ్, రెనిన్ యాంజియోటెన్సిన్ యాక్టివేటింగ్ సిస్టమ్, దాన్ని ర్యాస్ అంటాం. సో మోస్ట్లీ ఈ రెనిన్ అనే మెకానిజం అనేది ఎలా జరుగుతుంది, రెనిన్ అనే మెకానిజం ఎలా జరుగుతుంది, దాంట్లో ఎవరెవరు వస్తారు మధ్యలో కూడా చెప్తాను. రైట్. సో ఇక్కడ నేను రాస్తాను, మీకు అనిపించకపోతే చూడు. రెనిన్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందని చెప్పాను? వెన్ ద రెనిన్ విల్ యాక్టివేట్, రెనిన్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? హైపోటెన్షన్. హైపోటెన్షన్ అంటే వాల్యూమ్ అనేది ఏమవుతుంది? హైపోటెన్షన్లో వాల్యూమ్ అనేది ఎలా అవుతుంది, ఏమవుతుంది? డిక్రీస్డ్ అవుతుంది. వాల్యూమ్ అనేది ఏమవుతుంది? డిక్రీస్డ్ అవుతుంది. సో ఈ డిక్రీస్డ్ వాల్యూమ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, మోస్ట్ కామన్గా ఎప్పుడైతే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుందో, మనము 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయొచ్చు. వాల్యూమ్ డిక్రీజ్ అయిందంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా డిక్రీజ్ అయినట్టే కదా, అవునా కదా? ఆక్సిజన్ లెవెల్స్ కూడా డిక్రీజ్ అయినట్టే. ఆ పాయింట్ని కూడా మైండ్లో గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ డిక్రీజ్ అయితే మోస్ట్లీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గినట్టే. అయితే ఎప్పుడైతే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ గ్లోమరులాస్ యొక్క స్టార్టింగ్ పాయింట్లోనే ఏముంటాయంటే రెనిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఏ ఎంజైమ్? రెనిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో ఈ రెనిన్ అనే ఎంజైమ్ చక్కగా ఏం చేస్తుంది అంటే రిలీజ్ అవుతుంది, దట్ కాల్డ్ యాజ్ ఏ రెనిన్ ప్రొడక్షన్. రైట్. సో ఇక్కడ మోస్ట్ కామన్గా ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ మెకానిజం చూడండి. ఇక్కడ ఏ సెల్స్ ఉంటాయని చెప్పాను? జుటాగ్లోమరులార్ సెల్స్ అనేవి ఏం డిటెక్ట్ చేస్తాయంటే హైపోవాలమిక్ కండిషన్ని డిటెక్ట్ చేస్తాయి. ఏ కండిషన్ని? హైపోవాలమిక్ కండిషన్ని డిటెక్ట్ చేస్తాయి. ఏ సెల్స్? జుటాగ్లోమరులార్ సెల్స్ అనేవి వాల్యూమ్ తగ్గింది అని డిటెక్ట్ చేస్తాయి. డిటెక్ట్ చేసిన నెక్స్ట్ మినిట్లోనే ఏమవుతుంది అంటే రెనిన్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. రెనిన్ అనే ఒక ఎంజైమ్ని, దీన్ని హార్మోన్ అనొచ్చు, ఎంజైమ్ అనొచ్చు. సో రెనిన్ అనే దాన్ని సబ్స్టెన్స్ని రిలీజ్ చేయడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే ఇమ్మీడియట్గా బ్లడ్ వెజిల్స్ మీద యాక్ట్ చేయాలి. దేని మీద యాక్ట్ చేయాలి? బ్లడ్ వెజిల్స్ మీద యాక్ట్ చేయాలి. సో అదే టైంలో ఇంకొక 2 హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఎందుకు రిలీజ్ అవుతాయి సార్ అంటే, ఏమన్నా నేను వాల్యూమ్ తగ్గింది అంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గినట్టే కదా. అప్పుడు ఇది ఇంకొక దాన్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఏం డిటెక్ట్ చేస్తుంది అంటే హైపోక్సియా కండిషన్ని డిటెక్ట్ చేస్తుంది. దీన్ని డిటెక్ట్ చేస్తుంది హైపోక్సియా, ఆక్సిజన్ లెవెల్స్ డిక్రీజ్ అయినాయి. మరి ఆక్సిజన్ లెవెల్స్ని డిక్రీజ్ అయినాయి అంటే ఆక్సిజన్ని క్యారింగ్ చేసేవాడు పెరగాలి అక్కడ, అవునా కదా? ఆక్సిజన్ లెవెల్స్ డిక్రీజ్ అయినాయంటే ఆక్సిజన్ని మోసుకొచ్చేటోడు, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ డిక్రీజ్ అయ్యాయంటే ఆక్సిజన్ని మోసుకొచ్చేటోడు ఎవడు? నా థియరీని కరెక్ట్గా అర్థం చేసుకున్నామా? మోసుకొచ్చేటోడు ఎవడు? ఆర్బీసీ కదా, రెడ్ బ్లడ్ సెల్సే కదండి. రెడ్ బ్లడ్స్లో ఉండే హీమోగ్లోబిన్సే కదా ఆక్సిజన్ని మోసుకొచ్చేది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే హైపోక్సిక్ కండిషన్స్లో ఆర్బీసీ సెల్స్ లెక్క లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఇంకొక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దాని పేరే ఎరిథ్రోపయోటిన్. ఇది ఎరిథ్రోపయోటిన్. అప్పుడు ఎరిథ్రోపయోటిన్ గాడి వెళ్ళి రైట్. సో ఇక్కడ ఎరిథ్రోబ్లాస్ట్ సెల్స్ని ఎక్కువగా సెక్రెట్ చేస్తారు. ఎరిథ్రోబ్లాస్ట్ సెల్స్ని సెక్రేషన్ లెవెల్స్ని బాగా పెంచుతాయి. తొందర రా. ఎందుకు? నువ్వు తొందరగా వస్తే ఆర్బీసీస్ తొందరగా మెచ్యూర్ అవుతాయి, అయిపోయి ఆక్సిజన్ని లాక్కొస్తాయి. ఇది వాని ఉద్దేశం. ఆక్సిజన్ తగ్గింది కదా, పెంచుకోవాలంటే ఏంటి? జనాలు ఎక్కువ మంది వచ్చారనుకో, మూటలు ఎక్కువ మొయ్యొచ్చు. అప్పుడు ఎమ్మటే ఇదే జేజీ సెల్స్ అనేవి హైపాక్సిక్ కండిషన్స్లో ఎరిథ్రోపయోటిన్ అనే కిడ్నీ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఇంకొకటి కూడా రిలీజ్ అవుతుంది. దాని పేరేంటి అంటే థ్రాంబోపయోటిన్. ఈ థ్రాంబోపయోటిన్ ఎందుకు? రైట్. సో లాస్ అనేది జరగకుండా, అసలే వాల్యూమ్ తగ్గింది, అసలే నీళ్లు కాలువలో కొన్నే ఉన్నాయి, మళ్ళీ గండి పడ్డదనుకో, ఆ కొన్ని నీళ్ళు కూడా పోయినాయి అనుకో, కాలువ ఎండిపోతుంది. కాలువ ఎండిపోతే మనిషి ఎండిపోతాడు. సింపుల్. ఇక్కడ ఏంది? ఎరిథ్రోపయోటిన్ ఏం చేస్తుంది?
కాలువ కనుక తెగితే ఎమ్మటే దాన్ని కట్టేస్తుంది. ఇగో వీడేమో కాలువని తెగకుండా కడుతుండు, వీడేమో దాంట్లో తక్కువైన ఆక్సిజన్ని మోసుకొస్తుండు, వీడేమో వాల్యూమ్ అనేది ఇంకా తగ్గకుండా కాపాడుతుండు, వీడేమో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచిండు, వీడేమో వెజిల్స్ యొక్క సైజ్ ఉంది కదండి, అంటే ప్రెషర్ మెయింటైన్ కావాలి కదా, ఆ ప్రెషర్ని కంట్రోల్ చేసేటోడు ఎవడు అంటే రెనిన్. ఆర్బీసీ కాదు, రెనిన్. ఇగో ఇది దీని యొక్క మెయిన్ కథ. ఇట్లా ముగ్గురు వాల్యూమ్ అనేది, అంటే ఎప్పుడైతే బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుందో ముగ్గురిని రిలీజ్ చేసేస్తుంది కిడ్నీ. అందుకనే కదా కిడ్నీని ఏమంటున్నా నేను హోమియోస్టాసిస్ అంటున్నాను. ఏమంటున్నాను? హోమియోస్టాసిస్. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే చూసారా, వాల్యూమ్ తగ్గగానే కిడ్నీ ఏం చేసింది, ఎంత పని చేసిందో, ఏం చేసింది, రెనిన్ని ఫ్రెటసో రిలీజ్ చేసింది. వీడేం చేస్తాడు, బ్లడ్ వెజిల్ యొక్క సైజ్ని కంప్రెస్ చేస్తాడు, కన్స్ట్రక్ట్ చేస్తాడు, అప్పుడు ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. కొన్ని నీళ్ళుంటే చిన్న కాలువ చేసేస్తాడు, కొన్ని నీళ్ళుంటే చిన్న కాలువ చేస్తాడు, ప్రెషర్ అనేది చక్కగా పోతుంది. రైట్. వీడు రెనిన్ చేసేటోడు ఏంటంటే సైజ్ని తగ్గియడం. ఎరిథ్రోపోయిటిన్ గాడు ఏం చేస్తాడు, ఆర్బీసీని ప్రొడ్యూస్ చేసేసి హైపాక్సిక్ కండిషన్ ఉంది కాబట్టి ఆక్సిజన్ ఎక్కువగా వచ్చేటట్టు చేస్తాడు. కాలువ తెగకుండా చేసేటోడు ఎవడు, థ్రాంబోపయోటిన్. సో వాట్ ఆర్ ద కిడ్నీ హార్మోన్స్? ఇక్కడ ఈ గ్లోమరులాస్లో రిలీజ్ అయ్యే కిడ్నీ హార్మోన్స్ ఏంటి అంటే జేజీ గ్లోమరులాస్ నుంచి సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏంటి అంటే రెనిను, థ్రాంబోపయోటిను, ఎరిథ్రోపయోటిన్ అండ్ థ్రాంబోపయోటిను. ముగ్గురు ఏం పని చేస్తారో అర్థమైంది కదా. కాలువలో నీళ్లు తక్కువైతే ముగ్గురు వచ్చేసి కాపాడుతారు. దట్ ఈస్ ద మెకానిజం. అయితే దీంట్లో ఫస్ట్ రెనిన్ గురించి చెప్తాను. థ్రాంబోపయోటిన్ అర్థమైంది కదా, ఎరిథ్రోపయోటిన్ అర్థమైంది కదా. ఎరిథ్రోపయోటిన్ అంటే ఏం లేదు, హైపాక్సిక్ కండిషన్ ఉంటుంది, ఎరిథ్రోబ్లాస్ట్ సెల్స్ కోసం ఎరిథ్రోపయోటిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాడు. దేనికోసం? ఎరిథ్రోబ్లాస్ట్ సెల్స్ కోసం, పిల్లలు పెట్టడానికి. ఆర్బీసీ పిల్లలు పెట్టడానికి హార్మోన్ అనేటోడు పోతేనే పిల్లలు పెడతాడు. ఆ హార్మోన్ పేరేంటి? ఎరిథ్రోపయోటిన్. ఎక్కడి నుంచి పోతుంది? కిడ్నీలో ఉండే గ్లోమరులాస్ నుంచి పోతుంది. ఆన్లైన్ వాళ్ళు క్లియర్ కదా, రైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇగో ఇట్లా పోయి ఇది యాంజియోటెన్సిన్. ఈ యాంజియోటెన్సిన్ ఎక్కడ ఉంటుంది? లివర్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? లివర్లో ఉంటుంది. సో రెనిన్ పోయి లివర్ దగ్గరికి పోయి యాక్చువల్గా ఇక్కడ రిలీజ్ అవుతుంది. పని ఎక్కడ చేస్తుంది? ఇది లివర్ దగ్గర చేస్తుంది. అదే చిన్నపిల్లల్లో మాత్రం స్టమక్లో చేస్తుంది, అది వేరే విషయం. చిన్నప్పుడు మాత్రం స్టమక్లో చేస్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు ఎక్కడ చేసింది? ఇది లివర్లో చేసింది. లివర్లో చేసి యాంజియోటెన్సిన్ నోజిన్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక ఎంజైమ్ వస్తుంది. ఏమొస్తుందండి? ఎంజైమ్ వస్తుంది. ఆ ఎంజైమ్ ఏం చేస్తుందంటే యాంజియోటెన్సిన్ 2గా మారుస్తుంది. దాని పేరే యాంజియో కన్వర్టింగ్ ఎంజైమ్. ఇది లివర్లో జరిగేది యాంజియో కన్వర్టింగ్ ఎంజైమ్. ఇది దేనిలో జరిగేది? లివర్లో. ఇప్పుడు యాంజియోటెన్సిన్ 2గా మారిపోయింది. ఇది యాంజియోటెన్సిన్ అమ్మా మళ్ళీ చెప్తాను, సింపుల్. కిడ్నీలా రెనిన్ వస్తుంది, లివర్ దగ్గరికి పోయి యాంజియోటెన్సినోజిన్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. ఇది 1 యాంజియోటెన్సినోజిన్ 1 అంటే ఇక్కడ ఏం జరిగింది? AGT1 అనేది జరిగింది. ఇప్పుడు ఇది 2గా మారాలి అంటే ఇది లివర్లోనండి. ఎక్కడ? లివర్లో. ఇది అంటే రెనిన్ కాస్త ఏమైంది? ఇప్పుడు యాంజియోటెన్సిన్గా మారింది. యాంజియోటెన్సిన్ కాస్త ఏమవుతుంది అంటే యాంజియోటెన్సిన్ 2గా మారుతుంది. 2గా మారాలంటే ఎవరు కావాలి? యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ కావాలి. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ కావాలి. ఇది లివర్లో. సరే, వాడు కూడా వచ్చేసిండు. ఎవడు? యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ కూడా వచ్చిండు. వస్తే ఇప్పుడు ఏమైంది? అది యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ 2గా మారిపోయింది. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ 2గా మారిపోయింది. మారిపోయిన తర్వాత అసలు సినిమా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక, రైట్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలా మారిపోయిన యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ 2 కాస్త
ఇగో ఇక్కడే ఉంది, అది ఎక్కడ లేదు, ఇగో ఇక్కడే ఉంది. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ 2 కాస్త 2 దారులను ఎంచుకుంటుంది. ఒక్క దారిలో పోతే కంట్రోల్ కాదు బాబు, నేను 2 దారులలో పోతా అంటది. ఎవడు? యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ 2 ఎంచుకున్న మొదటి దారి పేరు ఏంటి అంటే, సో బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదా, బ్లడ్ వెజల్స్ని మోస్ట్లీ ఆర్టరియోల్స్ ఉన్నాయి కదా, ఆర్టరియోల్స్ని ఏం చేస్తుందంటే కన్స్ట్రిక్షన్ చేస్తుంది. ఇంతగా ఉబ్బినవు కదా, ఇంత ఉబ్బినవు, నీళ్ళు అక్కడ తక్కువగా ఉన్నాయి, ఇంత పెద్దగా ఉండకు, సైజు పైప్ సైజుని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. అప్పుడు ఏం మెయింటైన్ అవుతుంది? అప్పుడు ఏమవుతుందండి? పైపు సైజుని తగ్గడానికి కారణం ఏంది? అయ్యో, దాని మెయిన్ ఉద్దేశము ప్రెషర్ని పెంచడమే. అమ్మ, అది ప్రెషర్ తగ్గిందనే కదా ఇది వచ్చింది పాపం. రెనిన్ ఎప్పుడు వచ్చింది? బీపీ తగ్గిందనే కదా రెనిన్ వచ్చింది. మరి ఇప్పుడు వచ్చి ఇది ఏం చేస్తుంది? ప్రెషర్ని పెంచుతుంది. సో ఈ విధంగా ప్రెషర్ని పెంచిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే అది రైట్. సో ఇక్కడ ఇంకొక దారిలో ఇంకొక దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకొక దాన్ని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది అంటే ఆల్డోస్టిరాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది? ఆల్డోస్టిరాన్. సో ఆల్డోస్టిరాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఒక దారి అయిపోయిందా? వెజిల్ సైజుని తగ్గించేసిందా? బ్లడ్ ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిందా? ఇది ఒక దారి. అది ఇంకో దారిలో పోతుంది, మళ్ళీ ఒక దారిలో పోయి సైజుని తగ్గిస్తుంది, ప్రెషర్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. మరి దాంట్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ని కూడా బ్యాలెన్సింగ్ చేయాలి కదా. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? ఎస్పెషల్లీ సోడియం. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? సోడియం. సో ఇప్పుడు సోడియం అండ్ వాటర్ని దేన్ని సోడియం అండ్ వాటర్ని ఈ రెండింటిని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. ఇది కంట్రోల్ చేయడం కోసం పర్టికులర్గా ఇక్కడ ఇది చేసే పని ఏంటంటే ఆల్డోస్టిరాన్ వాటర్ని ప్లస్ సోడియం రెండిటి యొక్క రీఅబ్జార్ప్షన్ని పెంచుతుంది. రీఅబ్జార్ప్షన్ని పెంచుతుంది, అవునా కదా? అప్పుడు ఫ్లూయిడ్ మెయింటైన్ అవుతుంది, దాంట్లో ఉండే సోడియం కండక్షన్ కూడా మెయింటైన్ అవుతుంది. అప్పుడు గుండె కొట్టుకోవడం కూడా చక్కగా కొట్టుకుంటుంది. వీళ్ళిద్దరిని ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది అంటే సోడియం యొక్క రీఅబ్జార్ప్షన్ పెంచింది, వాటర్ యొక్క రీఅబ్జార్ప్షన్ పెంచింది. మరి దేన్ని తగ్గించింది? అయ్యో, కనిపెట్టొచ్చు ఈజీగా, అంతే కదా. వీళ్ళిద్దరిని పెంచింది అనుకున్నప్పుడు తగ్గించింది దేనికి అంటే పొటాషియంని. బాబు పొటాషియం నువ్వు ఇంటికి వెళ్ళు, బయటికి వెళ్ళిపో. నువ్వు బాబు పొటాషియం నువ్వు బయటికి వెళ్ళిపో. సోడియం గాడు లోపలికి వస్తుండు. బీపీ తగ్గింది, అక్కడ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గింది. సోడియం గాడు పాపం వెనకకి రావాలి, అంటే రీఅబ్జార్ప్షన్ అవ్వాలి. ఎక్కడ? ఇదంతా డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబ్స్లోనే జరుగుతుంది. అర్థమైందా? ఈ మెకానిజం మొత్తం ఎక్కడ జరుగుతుంది? డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబ్లోనే జరుగుతుంది. ఏం చెప్తాడంటే ఆల్డోస్టిరాన్ గాడు వచ్చి ఏం చేస్తాడంటే సోడియంని నేను వెనకకి తీసుకెళ్తున్నా, పొటాషియం నువ్వు బయటికి వెళ్ళిపో యూరిన్ ద్వారా అని చెప్పేది ఎవడు? దాన్నే మినరలోకార్టికాయిడ్ హార్మోన్ అని చెప్తున్నా. అంటే మినరల్స్ని రెగ్యులేట్ చేస్తున్నాడు. దానికి ఇంకొక పేరే మినరలోకార్టికాయిడ్ హార్మోన్. మినరలోకార్టికాయిడ్ హార్మోన్. మినరలోకార్టికాయిడ్ హార్మోన్ ఇలా చేసేసాడు కదండి. మినరలోకార్టికాయిడ్ హార్మోన్ ఇలా చేసేసాడు. సో ఇది క్లియర్గా అర్థమైందా? ఏమేం చెప్తున్నా నేను అంటే ఇప్పుడు చెప్పండి నాకు, ఆల్డోస్టిరాన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవుతే. అమ్మా అవును, రెనిన్ వస్తుంది. అమ్మ వీటన్నిటినీ మాస్టర్ కంట్రోలర్ హైపోథలామస్. వీటన్నిటికీ మాస్టర్ కంట్రోలర్ ఎవరంటే అంటే సిగ్నల్స్ని పాస్ చేసేటోడు మాత్రం హైపోథలామస్. ఇక్కడ హైపోథలామస్ నుంచి ఇక్కడ చెప్తాను రైట్. సో ఆల్డోస్టిరాన్ మినరలోకార్టికాయిడ్స్ అనేవి మోస్ట్లీ ఇలా జరుగుతుంది, అంటే ఇండైరెక్ట్గా హైపోథలామిక్ సిగ్నల్ అనేది జరుగుతుంది. ఇదంతా ఆటో మెకానిజం.
ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హార్మోన్ వస్తాడు, వాడు ADH, అది హైపోథలామిక్ రీజన్. చెప్తాను ఒక నిమిషం. ఇది ఇటు రాలేదు, నేను ఇటే ఉన్నాను, చెప్తాను. ఇటు వచ్చిన తర్వాత వాడు చెప్తాను. ఇది క్లియరా? ఏంటి బీపీ తగ్గినప్పుడు ఎట్లా పనిచేస్తుంది అనేది క్లియరా? దాన్ని ఏమంటున్నానంటే నేను దీన్నే రెనిన్ యాంజియోటెన్సిన్ రాటసో ఆల్డోస్టిరాన్ సిస్టమ్. రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్. సో ఇక్కడ రెనిన్ వచ్చింది, అవునా, యాంజియోటెన్సిన్ వచ్చింది, ఆల్డోస్టిరాన్ వచ్చింది, ప్రాసెస్ జరిగింది. రెనిన్, సో రెనిన్ angiotensin aldosterone system, RAS is nothing but this is what the mechanism. సో ఈ విధంగా ర్యాస్ జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ADH. అయితే ఇంకొకటి కూడా చెప్పేస్తానమ్మా, ఇక్కడే పని అయిపోతుంది కదా, ఇంకొకటి కూడా ఇక్కడే చెప్పేస్తాను. దీనికి ఎగనెస్ట్ ఎవడు అమ్మా? ఇది నార్మల్ కదా, దీనికి ఇంకోటి కూడా చెప్పేస్తాను నేను. ఇది నార్మల్, దీనికి ఎగనెస్ట్ రివర్స్ మెకానిజం చెప్తాను నేను. రివర్స్ మెకానిజంకి వచ్చే హార్మోన్ పేరు, అది కూడా ఇక్కడే రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ పేరు ఏంటి అంటే, ఇది బీపీ తగ్గినప్పుడు డిక్రీజ్డ్ బీపీలో ఇంకో ర్యాస్ సిస్టమ్ ఉంటుంది. మరి ర్యాస్కి ఆపోజిట్ సిస్టమ్ ఏంది? ర్యాస్కి ఆపోజిట్ సిస్టమ్ ఏంటంటే ANP. రైట్, సో ANP అంటే ఇది గుర్తుందా మీకు? ANP హార్మోను, రైట్. సో ఇది హార్ట్లో రిలీజ్ అవుతుంది. ANP హార్మోన్ ఎక్కడ అంటే హార్ట్లో, స్పెషల్గా ANP ఈజ్ హార్ట్లో. అందుకనే దీన్ని ఏమంటామంటే ఏట్రియల్, రైట్. సో ANP హార్మోన్ ఏంటి అంటే ఏట్రియల్ నాట్రియూరిటిక్ హార్మోన్. ఏట్రియల్, రైట్. సో నాట్ పీ ఉండదండి, పీ కోసం చూస్తున్నాం, ఏంది ఉండదా, దాని షార్ట్కట్ కోడ్ ANP, రైట్. సో ఏట్రియల్, సో నాట్రియూరిటిక్ హార్మోన్. సో ఏట్రియల్ నాట్రియూరిటిక్ హార్మోన్ స్పెషల్గా ఏం చేస్తుంది అంటే రిలీజ్ అయ్యే పాయింట్ ఏట్రియం. ఇక్కడ నాట్రియూరిటిక్ అంటున్నాను. యూరిటిక్ అంటే యూరిన్ దగ్గరకు వచ్చి కంట్రోల్ చేస్తుంది. ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటే ఈ సిస్టమ్ని రివర్స్లో చెప్తున్నా చూడండి. ఏట్రియం ఏం చేస్తుంది అంటే బీపీ పెరగంగానే, బ్లడ్ ప్రెషర్ పెరగంగానే గుర్తించి సందేశాన్ని ఎవరి ద్వారా పంపిస్తుంది అంటే, ఇక్కడ నారాయణుడు ఎవడు అంటే ATP, నారదుడు అనమాట. ఎమ్మటే ఎవరిని రిలీజ్ చేస్తుందంటే ANP. ఎవరిని రిలీజ్ చేస్తుందంటే ANPని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడు? ఇంక్రీజ్డ్ బీపీ, డిక్రీజ్డ్ బీపీలో రిలీజ్ అయ్యేటోడు ఆల్డోస్టిరాన్, ఇంక్రీజ్డ్ బీపీలో రిలీజ్ అయ్యేటోడు ANP, ఏట్రియల్ నాట్రియూరిటిక్ హార్మోన్. సో ఈ ANP అనే హార్మోను ఏం చేస్తుందంటే, ఇప్పుడు రివర్స్ సైకిల్ నేను చెప్పేది మొత్తం ఎట్లా అంటే, ఏట్రియం అనేది దాన్ని రిలీజ్ చేసి కిడ్నీ మీదకి వదులుతుంది. ఎక్కడుంది ఇప్పుడు? ఇది కిడ్నీ మీదకి ఉంది. కిడ్నీ మీదకి వచ్చి ఇది ఏం చేస్తుందంటే రివర్స్ యాక్షన్ చేస్తుంది. రివర్స్ యాక్షన్ అంటే సోడియంని ఏం చేస్తుంది? లూజ్ చేస్తుంది. వాటర్ని ఏం చేస్తుంది? లూజ్ చేస్తుంది. సోడియంని వాటర్ని లూజ్ చేస్తుంది, అవునా కదా? లూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తుంది అంటే పొటాషియం ఉంది కదా, పొటాషియం యొక్క రీఅబ్జార్ప్షన్ని పెంచుతుంది. అమ్మ సోడియం లూజ్ అవుతుందంటే అంతే కదా, సోడియం కాడు ఇంటి దారి పట్టిందంటే పొటాషియం వెనక దారి పట్టినట్టు. ఇది దీని యొక్క మెకానిజం. అంటే ఎక్స్క్రీషన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్, నెక్స్ట్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ పొటాషియం. ఇక్కడ ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ఏట్రియల్ నాట్రియూరిటిక్ హార్మోన్.
అట సో ఏఎన్పి అనే హార్మోన్ ఏం పని చేస్తుందంటే బాడీలో బీపీ లెవెల్ బ్లడ్ ప్రెషర్ లెవెల్ పెరగంగానే ఏట్రియం నుంచి రిలీజ్ అయిపోయి కిడ్నీ మీదికి పోయి యాక్ట్ చేస్తుంది. ఎట్లా యాక్ట్ చేస్తుంది అంటే కిడ్నీలో ఉండే డిజిటల్ కన్వల్టెంట్ ట్యూబుల్స్ దగ్గర ప్లస్ ప్రాక్సిమల్ కన్వల్టెంట్ ట్యూబుల్స్ దగ్గర రెండిట్లో పనిచేస్తుంది ఇది. ఇందాక నేను చెప్పిన ఆల్డోస్టిరాన్ మాత్రం ఎక్కడ ఓన్లీ డిజిటల్ కన్వల్టెంట్ ట్యూబుల్సే. ఏఎన్పి గాడు మరీ ముదురు, ఈడేం చేస్తాడంటే రెండింటి దగ్గర పనిచేస్తాడు. ఎక్కడ? డీసీటీ దగ్గర, ఆ తర్వాత పీసీటీ దగ్గర. డీసీటీ దగ్గర పీసీటీ దగ్గర పనిచేస్తాడు. అయిపోయిందా? క్లియరా? రాసుకున్నారు కదా? ఇప్పుడు చూడండి అమ్మా నెక్స్ట్. ఇది అయిపోయింది కదా. ఏఎన్పి హార్మోన్ చెప్పాను, ఆల్డోస్టిరాన్ హార్మోన్ చెప్పాను. అంతకంటే ముందు రెనిన్ అనే హార్మోన్ చెప్పాను, ఎరిథ్రోపయోటిన్ అనే హార్మోన్ చెప్పాను, థ్రాంబోపయోటిన్ అనే హార్మోన్ చెప్పాను. అవి బ్లడ్ వెజల్స్ని కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి, ఇవి కూడా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ చెప్తాను, ఒక్క నిమిషం రైట్. సో ఒక్కొక్క హార్మోన్స్ అయిపోవాలి కదా. ఫస్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత విటమిన్ డికి వెళ్తాం రైట్. సో నెక్స్ట్ మనకు వచ్చేసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ హార్మోన్ పేరు ఏంటంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్. యాంటీ డయూరిటిక్ హార్మోన్, వీని రూటే వేరు. వీని కథ ఏంటంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఆర్ వాసోప్రెసిన్. సో ప్రెసిన్ అంటే ఏంటి? ఇక్కడ ప్రెస్ చేస్తుంది అంటే ఏంటి? వాసోప్రెసిన్ అనేది మోస్ట్లీ ఎప్పుడు వాటర్ని రిటర్న్ తీసుకొచ్చేది. ఎప్పుడు సార్ వాటర్ రిటర్నింగ్ ఉంటుందంటే ఇక్కడ ఏముంటుంది? ఇంక్రీజింగ్ ద వాటర్ రీఅబ్జార్ప్షన్. సరే, వాటర్ రీఅబ్జార్ప్షన్ ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైపోవాలమిక్ కండిషన్. ఏ కండిషన్ అండి? హైపోవాలమిక్ కండిషన్ లేదా షాక్. హైపోవాలమిక్ కండిషన్ లేదా షాక్. అప్పుడు ఇమ్మీడియట్గా ఈ సిగ్నల్స్ మాస్టర్ గానికి వెళ్తుంది. ఎవరికి? మాస్టర్ గాడెవడు? హైపోథలామస్. ఎట్లా పోతుంది అంటే తీసుకెళ్లేటోడు తెలుసు కదా, వాల్యూమ్ని డిటెక్ట్ చేసే రిసెప్టార్ని ఏమంటాము? ఆస్మోటిక్ రిసెప్టార్స్. వెరీ గుడ్. రిసెప్టార్స్లో ముగ్గురు ఉంటారు. గ్యాస్ని డిటెక్ట్ చేసేటోడేమో కీమో రిసెప్టార్, బ్లడ్ ప్రెషర్ని డిటెక్ట్ చేసేటోడేమో బ్యారో రిసెప్టార్స్. ఆస్మోటిక్ అంటే వాల్యూమ్ని, వాటర్ ఆస్మోటిక్ అంటే వాల్యూమ్. సో వాల్యూమ్ని డిటెక్ట్ చేసేటోడు ఎవడేమో ఆస్మోటిక్ రిసెప్టార్. అయితే సంకేతాన్ని పంపేటోడేమో ఆస్మోటిక్ రిసెప్టార్. బ్లడ్ వెజల్స్లలో వాల్యూమ్ తగ్గగానే ఇమ్మీడియట్గా ఆస్మోటిక్ రిసెప్టార్ ద్వారా సిగ్నల్ అనేది హైపోథలామస్కి వెళ్తుంది. అంటే ఆస్మోటిక్ నుంచి హైపోథలామస్. సో ఈ హైపోథలామస్ నుంచి ఇక్కడ నర్వ్ సెల్సే ఉంటాయి, వేరే సెల్స్ ఏం కాదు రైట్. సో న్యూక్లియై సెల్స్ హైపోథలామస్లో ఉండే న్యూక్లియై సెల్ ద్వారా ఇది చాలా స్పీడ్ అండి, ఫాస్ట్ ట్రాక్ మెకానిజం. అంటే వాల్యూమ్ తగ్గిందంటే స్లోగా బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ నుంచి తిరుగుకుంటూ పోయేంత టైం ఉందా? అంత టైం లేదు. ఏంటి? ఫాస్ట్ అంటే ఫాస్ట్గా ఉరికిపోతాముడు అంటాడు. ఎవడు? హైపోథలామస్ కాదు. ఎవరిని అంటాడంటే ఆ ట్రాక్ ద్వారా రిలీజ్ చేసేది సిగ్నల్స్ని, హైపోథలామస్ నుంచి సిగ్నల్స్ని పోస్టీరియల్ పిట్యూటరీ తెలుసు కదా, పోస్టీరియల్ పిట్యూటరీ గానికి చెప్తాడు. వాడు రిలీజ్ చేయడు కదా, వాడు రిలీజింగ్ సిగ్నల్స్ని ఎవరు ఇస్తాడు? పోస్టీరియల్ పిట్యూటరీని ఇస్తాడు. పోస్టీరియల్ పిట్యూటరీలోనే ఏడిహెచ్ రిలీజ్ అవుతుంది. ఎక్కడ రిలీజ్ అవుతుందండి ఏడిహెచ్? పోస్టీరియల్ పిట్యూటరీ. దాంట్లో రెండు రిలీజ్ అవుతాయి, ఒకటి ఆక్సిటోసిన్, ఇంకొకటి ఏడిహెచ్ వాసోప్రెసిన్. పోస్టీరియల్ పిట్యూటరీ అంటే న్యూరో ట్రాక్. అది ఏ ట్రాక్? న్యూరో ట్రాక్. యాంటీరియల్ పిట్యూటరీ ఏమో ఎడినో ట్రాక్. మీకు ఈ రెండు తెలుసు కదా, ఎండోక్రైన్ సిస్టమ్ మొన్ననే అయింది కదా. ఎడినో ట్రాక్ అంటే ఏంది, న్యూరో ట్రాక్ అంటే ఏంది తెలుసు కదా. దీంట్లో 9, దాంట్లో 2, మొత్తం 11 ఉరుకులు ఉరుకుతాయి. దేని నుంచి? పిట్యూటరీ గ్లాండ్ నుంచి. సారీ, దీంట్లో 7, దాంట్లో 2, 9. దీంట్లో 7, దాంట్లో 2, మొత్తం 9. ఈ 9 ఉరుకులు ఉంటాయి ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి. సరే, అది పిట్యూటరీ గ్లాండ్ నుంచి. అది తర్వాత సంగతి. కానీ పోస్టీరియల్ నుంచి యాంటీ డయూరిటిక్. ఏంటి? యాంటీ డయూరిటిక్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ యాంటీ డయూరిటిక్ అనే హార్మోన్ డైరెక్ట్గా ఏం చేస్తుంది అంటే బ్లడ్లో రీనల్ సిస్టంలో, ఎస్పెషల్లీ నెఫ్రాన్లో డిజిటల్ కన్వల్టెంట్ ట్యూబుల్స్ ప్లస్ కలెక్టింగ్ ట్యూబుల్స్ 2 చోట్ల అండి. ఏడిహెచ్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది?
డిస్టల్ డిసిటి ప్లస్ సిటి, డిసిటి ప్లస్ సిటి, డిసిటి ప్లస్ సిటి రెండిట్లో, డిసిటి ప్లస్ సిటి రెండిట్లో ఏడిహెచ్ గాడు వచ్చి పనిచేసి వాటర్ యొక్క రీఅబ్జార్ప్షనల్ రేట్ని పెంచుతాడు, వాటర్ యొక్క రీఅబ్జార్ప్షనల్ రేట్ని పెంచుతాడు. అప్పుడు ఆటోమేటిక్గా వాటర్ యొక్క వాల్యూమ్ అనేది ఆస్మోలారిటీ అనేది ఏమవుతుంది అంటే పెరుగుతుంది. దాన్నే ఆస్మోటిక్ ప్రెషర్ అంటాము. బ్లడ్ యొక్క ఆస్మోలారిటీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది, బ్లడ్ యొక్క ఆస్మోలారిటీ పెరుగుతుంది. ఈ విధంగా బ్లడ్ ఆస్మోలారిటీని పెంచుతారు. రైట్, ఇక్కడ రెండు పనులు జరుగుతాయి. పని నెంబర్ 1 ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఈ ఆస్మోటిక్ రిసెప్టార్స్ హైపోథలామస్ అని చెప్తాయో, హైపోథలామస్ గాడు 2 దారులను ఎంచుకుంటాడు. ఒకటి బయట నుంచి వచ్చే దారి, ఇంకొకటి లోపల జరిగే దారి. బయట నుంచి వచ్చే దారి ఏందో తెలుసా? ఆస్మోటిక్ రిసెప్టార్స్ ఎప్పుడైతే హైపోథలామస్ కనుక చెప్తాయో, హైపోథలామస్ గాడు థ్రస్ట్ అనే సెంటర్ని యాక్టివేట్ చేస్తాడు. ఏ సెంటర్ని? థ్రస్ట్ అనే సెంటర్ని యాక్టివేట్ చేస్తాడు. సో ఈ థర్స్ట్ అనే సెంటర్ యాక్టివేట్ చేస్తే నువ్వు నీళ్ళు తాగుతావు, వాల్యూమ్ అనేది ఒక దారిలంగా వస్తాయి, ఒక దారిలంగా కొన్ని నీళ్ళు వస్తాయి. ఇంకో దారి ఏం చేసుకుంటాడు? ఉన్న నీళ్ళని బయటకు వదలకుండా కిడ్నీ దగ్గరికి పోయి వెనక తీసుకుంటాడు. అమ్మ నీళ్ళు తక్కువైనాయి అనుకో, 2 దారులు ఎంచుకుంటాడు. దారి నెంబర్ 1 ఏంటి? థర్స్ట్ అనే సెంటర్ని యాక్టివేట్ చేసి బాబు నీళ్ళు తీసుకో అంటాడు. ఎప్పుడే నీకు దూపు అవుతుంది, నువ్వు తాగుతావు. ఇది ఒక దారి నెంబర్ 1. ఇంకొక దారి ఏంటి? బయటికి పోకుండా వాటర్ యొక్క రీఅబ్జార్ప్షన్ని ఎక్కడ? డిజిటల్ కన్వర్టింగ్ ట్యూబ్స్ కలెక్టింగ్ డక్ దగ్గర రీఅబ్జార్ప్షన్ రేట్ని పెంచుతాడు. ఇట్లా 2 దారులను ఎంచుకొని ఆస్మోటిక్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తాడు. ఎవడు? హైపోథాలమస్ గాడు. హార్మోన్ ఏంటి? యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఇది క్లియరా? రైట్. నెక్స్ట్ హార్మోను క్యాల్సిటోనిన్. నెక్స్ట్ హార్మోన్ ఏంటి? క్యాల్సిటోనిన్. తెలుసా మీకు క్యాల్సిటోనిన్? మొన్ననే అయింది కదా. చెప్పండి కదా, మీకు తెలిస్తే గబా చెప్పండి నాకు క్యాల్సిటోనిన్ గురించి గబా ముచ్చట్లు చెప్పండి. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది ఇది? పారాఫాలిక్యులర్ సెల్స్. వాటిని పారాఫాలిక్యులర్ సెల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ సి సెల్స్. చీప్ కాదండి, చీప్ అంటే మళ్ళీ పారాథైరాయిడ్, మళ్ళీ పోకండి. సి సెల్స్ లేదా పారాఫాలిక్యులర్ సెల్స్ ఆర్ చీప్ సెల్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. ఏ గ్లాండ్ అండి ఇది? అమ్మా సి సెల్స్. నేను చీప్ అన్నా? లేదు, సి సెల్స్ లేదా పారాఫాలిక్యులర్ సెల్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్స్. రైట్. సో సౌండ్ ఎక్కువైనట్టయితే బ్రెయిన్లో నర్వ్ యొక్క డిస్ఫంక్షనింగ్ అనేది ఎక్కువైపోతుంది మొత్తుకుంటే. సో ఇక్కడ సి సెల్స్ లేదా పారాఫాలిక్యులర్ సెల్స్ నుంచి క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయ్యి ఏం చేస్తుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది? బ్లడ్లో క్యాల్షియం లెవెల్స్ పెరిగితే నా తగ్గితేనా? పెరిగితే. బండ గుర్తు. సి అనేది పెరిగితే, సి అనేది క్యాల్సిటోనిన్ అనేది సి పెరిగితే రిలీజ్ అయ్యేదే సి. ఇది క్లూ. క్యాల్సిటోనిన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే కాల్షియం లెవెల్స్ పెరిగితే. దాన్ని ఏమంటాము? హైపర్ క్యాల్సీమియా అంటాం. హైపర్ క్యాల్సీమియాలో ఇమ్మీడియట్గా థైరాయిడ్ గ్లాండ్ డిటెక్ట్ చేసి ఏం చేస్తుంది అంటే క్యాల్సిటోనిన్ని రిలీజ్ చేస్తుంది. వీడు చక్కగా ఎక్కడికి వెళ్తాడంటే ఎక్కడ చూడకుండా 2 చోట్లలో పోతాడు. ఒకటి బోన్స్ దగ్గర ఉరుకుతాడు, ఇంకొకటి కిడ్నీస్ దగ్గర ఉరుకుతాడు. కిడ్నీస్ దగ్గర ఉరికి ఏం చేస్తాడంటే ఫస్ట్ కిడ్నీస్ దగ్గర వీడు 2 దారులను ఎంచుకుండండి.
క్యాల్సిటోనిన్ 2 దారులను ఎంచుకుండు. దారి నెంబర్ 1 ఎక్కడ అంటే కిడ్నీ, దారి నెంబర్ 2 ఎక్కడ అంటే బోన్. ఈ 2 పనులు చెప్తాను మీకు. ఫస్ట్ కిడ్నీ దగ్గరికి పోయి ఏం చేస్తాడంటే, అమ్మా కిడ్నీ దగ్గర పోయి వీడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా ఈ కాల్షియం యొక్క ఎక్స్క్రీషన్ ఉంటుంది కదా, ఎక్స్క్రీషన్ని పెంచుతాడు. మీకు అర్థమైందా? కాల్షియం యొక్క ఎక్స్క్రీషన్ ఏం చేస్తాడు? పెంచుతాడు. కాల్షియం ఎక్స్క్రీషన్ అయిందంటే ఫాస్ఫరస్ ఏమవుతుంది? రైట్. సో అంటే రీఅబ్జార్ప్షన్ అవుతుంది. మీకు కాల్షియం ఫాస్ఫరస్ తెలుసు కదా, ఈ గమ్మతులు అయితే మీకు అన్నీ తెలుసు కదా, మీకు ఎలక్ట్రోలైట్ గమ్మతులు అయితే తెలుసు కదా, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఈ గమ్మతులు అయితే మీకు తెలుసు కదా. ఆటోమేటిక్గా ఎవరి రేటు పెరుగుతుంది? ఇక్కడ కాల్షియం ఏమవుతుంది అంటే ఎక్స్క్రీషన్ అవుతుంది. కాల్షియం ఏమవుతుంది? ఎక్స్క్రీషన్ అవుతుంది, ఇంటి దారి పడుతుంది. ఫాస్ఫరస్ అనేది ఏమవుతుంది? రైట్. సో రీఅబ్జార్ప్షన్ అవుతుంది. ఫాస్ఫరస్ అనేది ఏమవుతుంది? రీఅబ్జార్ప్షన్ అవుతుంది. ఇదంతా జరిగేది డీసీపీలని. మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కాల్షియం రీఅబ్జార్ప్షనల్ సైట్, ఎక్స్క్రీషనల్ సైట్ అన్న రీఅబ్జార్ప్షనల్ సైట్ 2 ఎక్కడ జరుగుతాయంటే డిజిటల్ కన్వర్టింగ్ ట్యూబుల్స్. ఇది కూడా ఎగ్జామ్లో బిట్, ఇది కూడా డీసీపీలోనే జరుగుతుంది. ఎక్కడ? డీసీటీలోనే జరుగుతుంది. డిజిటల్ కన్వర్టెంట్ ట్యూబుల్స్ డీసీటీలోనే జరుగుతుంది. క్లియరా? కిడ్నీ చేసే పని అర్థమైందా? కిడ్నీ ఏం చేస్తుందమ్మా? క్యాల్సిటోనిన్ రిలీజ్ చేస్తుంది. క్యాల్సిటోనిన్ రిలీజ్ చేస్తే కాల్షియంని ఏం చేస్తుంది? ఎక్స్క్రీషన్ చేస్తుంది. అప్పుడు ఫాస్ఫరస్ ఏమవుతుంది? రీఅబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఫాస్ఫరస్ ఏమో రీఅబ్జార్ప్షన్ అవుతుంది, కాల్షియం ఏమో ఎక్స్క్రీషన్ అవుతుంది. ఏ హార్మోను? C is equal to C. C is equal to C. C is equal to C is equal to T. థైరాయిడ్ గ్లాండ్ నుంచి వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు టీ, ఈజ్ ఈక్వల్ టు టీ. సెల్స్ కూడా సీనే, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సి ఈజ్ ఈక్వల్ టు టీ. ఇది గణాంకం. రైట్. సో ఇప్పుడు నేను బోన్స్లో ఏం చేస్తాను అంటే బోన్స్లో కూడా ఈ ప్రాసెస్ అనేది ఏం చేస్తుంది? రైట్. సో ఎక్స్క్రీషన్ చేస్తుంది అంటే ఇక్కడ ఆస్టియో ఏంటండి? క్లాస్ట్ కాదండి, బ్లాస్ట్. ఎందుకు అంటే బ్లాస్ట్లు, ఆస్టియోబ్లాస్ట్లు, బోన్ సెల్స్ రిలీజ్ అయినాయి అనుకో, వానికి ఎవడు అవసరం ఎక్కువ? కాల్షియం అవసరం. వాడు ఎవరిని అట్రాక్ట్ చేసుకుంటాడంటే కాల్షియాన్ని ఇష్టపడతాడు, లవ్ చేస్తాడు. ఎవడు? ఆస్టియోబ్లాస్ట్, మొగ్గ బోనీ సెల్స్. దీన్ని ఏమంటున్నానంటే నేను మినరల్ అనేది డిపాజిట్ అవుతుంది. కాల్షియం పోయి బోన్లో పోయి జత కడుతుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంది. దీన్ని ఏమంటున్నా నేను? మినరలైజేషన్ ప్రాసెస్ అంటున్నాను. మినరలైజేషన్ అంటే ఏంటంటే ఆస్టియోబ్లాస్ట్కి కాల్షియం కనెక్ట్ అవ్వదు. ఆస్టియోబ్లాస్ట్ పుట్టంగానే, బోన్ పుట్టంగానే ఎవరిని అటాక్ చేసుకుంటుందండి? కాల్షియంనే కదా. ఎవరిని అటాక్ చేసుకుంటుంది? కాల్షియం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కాల్సిటోనిన్ ఏం చేస్తుందంటే ఈ బోన్ వాని లవర్ ఉన్నాడు కదా, కాల్షియం లవర్ ఉన్నాడు కదా, కాల్షియం లవర్ ఎవడు? ఆస్టియోబ్లాస్ట్. సో కాల్సిటోనిన్ ఏం చేస్తాడంటే కాల్షియం లవర్ ఏదైతే ఉన్నాడో ఆస్టియోబ్లాస్ట్ని వాళ్ళని ఎక్కువ ప్రెసిపిటేట్ చేస్తారు. అరే తొందర రండ్రా బాబు అంటాడు. వాళ్ళు వస్తే వీళ్ళని పట్టుకెళ్తారు. ఎవరిని పట్టుకెళ్తారు? కాల్షియంని పట్టుకెళ్తారు. ఇప్పుడు చూడు, 2 దారులు ఎంచుకుంటాడు. ఒకటి బయటికి వెళ్ళగొట్టే దాడి, రక్తం నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి కిడ్నీ దగ్గరికి పోయి వానికి ఎక్స్క్రీషన్ చేస్తుండు. ఇంకొకటి ఏం చేస్తుంది? మిగతాది ఏం చేస్తుంది అంటే ఆస్టియోబ్లాస్ట్ని రిలీజ్ చేసేసి కాల్షియం, బ్లడ్లో ఉన్న కాల్షియం మొత్తాన్ని పోయి బోన్స్లోకి దాచిపెడుతుంది. బోన్స్లోకి దాచిపెట్టడాన్ని మినరలైజేషన్ అంటాం. బోన్లోకి దాచిపెట్టడాన్ని మినరలైజేషన్ అంటాం. అర్థమైందా? అందుకనే నీ బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. నీ బోన్స్ స్ట్రాంగ్గా ఎందుకు ఉన్నాయి? కాల్షియం వచ్చి బోన్స్తోని ఫ్రెండ్షిప్ చేసింది కాబట్టి, వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారు కాబట్టి స్ట్రాంగ్. ఇజ్ ఇట్ క్లియర్ అని నేను చెప్పింది? అర్థమైందా? అది చేసే దేవుడు కాల్సిటోనిన్. రైట్. ఇప్పుడు దీనికి యాంటీగాడ్ వస్తాడు. ఇప్పుడు ఇందాక ఏమైంది? హైపర్
కాల్షియమియా అయింది. సో ఇప్పుడు హైపర్ కాల్షియమియా అయింది, ఇది జరిగింది. నెక్స్ట్ ఎవరికి రివర్స్ ఎవడు? హైపో కాల్షియమియా. నెక్స్ట్ ఎవడు అంటే హైపో కాల్షియమియా. ఈ హైపో కాల్షియమియా కండిషన్లో ఏమవుతుందంటే మోస్ట్ కామన్లీ హైపో కాల్షియమిక్ కండిషన్స్లో, నేను బోర్డు తీసుకుంటా, ఇందాకేంటి హైపర్ కాల్షియమియా అయిపోయింది కదా. మా హైపర్ కాల్షియమియా సీక్వెన్స్ ఆర్డర్ చెప్పండి అమ్మా. హైపర్ కాల్షియమియా రాగానే ఏమవుతుంది? హైపర్ కాల్షియమియా రాగానే క్యాల్సిటోనిన్ రిలీజ్ అవుతుంది. క్యాల్సిటోనిన్ రిలీజ్ అయ్యి ఏం చేస్తుంది? ఒకటి కిడ్నీ దగ్గర, ఇంకొకటి బోన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కిడ్నీ దగ్గరికి పోయి ఏం చేస్తుంది? కాల్షియం ఏం చేస్తుంది అంటే ఎక్స్క్రీషన్ చేస్తుంది. సగం ఇట్లా తగ్గించింది, కాల్షియంని సగం ఇట్లా తగ్గించింది. కాల్షియం ఎక్స్క్రీషన్ అవుతుంది అంటే ఫాస్ఫరస్ ఏమవుతుంది? సో పెరుగుతుంది, ఇది తగ్గుతుంది. కాల్షియం తగ్గుతుంది, ఫాస్ఫరస్ అనేది పెరుగుతుంది. ఇది అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ బోన్ దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది అంటే సో ఇంక్రీజింగ్ ద ఆస్టియోబ్లాస్ట్. ఈ ప్రాసెస్ని ఏమంటున్నా నేను? ఈ ప్రాసెస్ని మినరలైజేషన్ అంటున్నాను. రైట్. ఇంకొకటి కూడా చేస్తుంది, ఆస్టియోక్లాస్ట్ని స్టాప్ చేస్తుంది. అంటే పిల్లల్ని చేస్తుందంటే ముసలోళ్ళని కాకుండా చూస్తుంది. ఎందుకంటే ఆస్టియోక్లాస్ మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది అనుకో, కాల్షియం లెవెల్స్ పెరిగిపోతాయి కదా. అర్థమైందా? సరే, అది అర్థం చేసుకోకుండా పర్వాలేదు కానీ మినరలైజేషన్ ఆఫ్ బోన్, ఇది హైపర్ కాల్షియమిక్ కండిషన్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి రాస్తున్నా, ఇది రాసుకున్నారు కదా క్లియర్గా. హైపర్ కాల్షియమిక్ కండిషన్ ఆన్లైన్ వాళ్ళు రాసుకున్నారు కదా. ఆన్లైన్ వాళ్ళు రాసుకున్నారా? ప్లీజ్ రెస్పాండ్. హైపర్ ఇట్లా రైట్. సో క్యాల్సిటోని రిలీజ్ చేసే సెల్స్ సి సెల్స్, గ్లాండ్ అండి థైరాయిడ్. అంటే ఇక్కడ నుంచి ఇట్లా రాసుకోండి అమ్మా, ఈ మధ్యలో క్యాల్సిటోన్కి మధ్యలో ఇగో థైరాయిడ్ అని రాసుకోండి, థైరాయిడ్కి కింద సి సెల్స్ అని రాసుకోండి. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. హైపర్ క్యాల్సిటోనిన్ రాగానే థైరాయిడ్ గ్లాండ్ సి సెల్స్ని యాక్టివేట్ చేస్తే సి సెల్స్ ఏమో టోనిన్ని యాక్టివేట్ చేస్తుంది, క్యాల్సిటోనిన్ ఏమో ఇట్లా పనిచేస్తుంది. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటి? హైపోకాల్సిమియా. హైపోకాల్సిమియా రాగానే పారాథైరాయిడ్, ఏ థైరాయిడ్ అండి? పారాథైరాయిడ్ ఏం చేస్తుందంటే చీఫ్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఏ సెల్స్? చీఫ్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. దాని ద్వారా ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది? పారాథైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. వీడు కూడా ఏం చేస్తాడంటే 2 దారులను ఎంచుకుంటాడు. వీని టార్గెట్ ఏంటండి? బ్లడ్లో కాల్షియం లెవెల్స్ని పెంచాలి. పారాథైరాయిడ్ యొక్క టార్గెట్ ఏంటంటే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ని పెంచాలి. వాడు కంకణం కట్టుకుంటూ బ్లడ్లో కాల్షియం లెవెల్ని పెంచడం కోసం. ఎట్లా పెంచుతాడు సార్ అంటే వాడు కూడా 2 దారులు ఎంచుకున్నాడు పారాథైరాయిడ్ హార్మోన్. ఒకటి దారి ఏంటి అంటే కిడ్నీనే, ఇంకొకటి దారి ఏంటి? బోన్. కిడ్నీలో ఏం చేస్తాడు? రివర్స్ మెకానిజం, కాల్షియంని రీఅబ్జార్ప్షన్ని ఇంక్రీజ్ చేస్తాడు. కాల్షియం రీఅబ్జార్ప్షన్ని ఇంక్రీజ్ చేస్తాడు. ఆటోమేటిక్గా దేన్ని డిక్రీజ్ చేస్తాడు? ఫాస్ఫరస్ ఏదైతే ఉంటుందో ఆ ఫాస్ఫరస్ని ఏం చేస్తాడంటే డిక్రీజ్ చేస్తాడు. Ca+ని ఏమైంది?
కాల్షియం రీఅబ్జార్ప్షన్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. రైట్, సో ఇంక్రీజ్ అయిందండి అంటే రీఅబ్జార్ప్షన్ అంటున్నాను. ఇంక్రీజ్ అయింది అంటే కాల్షియం లెవెల్స్ని పెంచిండు. ఫాస్ఫరస్ని ఏమేం చేసిండు? తగ్గించిండు. ఇది ఒక పని, కిడ్నీ దగ్గర చేసే పని ఇది. ఇప్పుడు బోన్ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడంటే ఇక్కడ వీడు ఎవరిని ఎక్కువగా తీసుకున్నాడంటే ఆస్టియోక్లాస్ట్. ఈ ఆస్టియోక్లాస్ట్కి ఇంకొక పేరే ఓల్డ్ బోనీ సెల్స్. ఎందుకు సార్ అంటే వీడు ఈ పని ఎందుకు చేస్తాడంటే ముసలి ఆస్టియోసెల్స్ అంటే ముసలోళ్ళని చంపుతూనే ఉంటాడు. ఎవడు? పారాథైరాయిడ్. చంపితే వీనికి ఏమొస్తుంది సార్ అంటే ముసలోళ్ళని చంపిండి అనుకో దాంట్లో నుంచి కాల్షియం ప్లస్ బైల్, ఆస్టియోక్లాస్ట్ ఆర్బీసీ రిలీజ్ అయితే ఐరన్ ప్లస్ బైల్ ఎట్లా వస్తాయో ముసలి ఆర్బీసీలు 120 రోజుల తర్వాత ఆటోమేటిక్గా చచ్చిపోతాయి. చచ్చిపోయింది అనుకో ఆర్బీసీ నుంచి ఏమొస్తుంది? ఒకటేమో బైల్ వస్తుంది, ఇంకొకటి ఏమో ఐరన్ వస్తుంది. అవునా కదా? సేమ్ ఇక్కడ ఆస్టియోక్లాస్ట్ కనుక చనిపోయినట్టయితే ఆస్టియోక్లాస్ట్ అంటే ఓల్డ్ సెల్స్, దీంట్లో నుంచి ఒకటి బైలు ఇంకొకటి ఏమో కాల్షియం. ఇగో ఇది ఆస్టియోక్లాస్ట్, ఇది ఆర్బీసీ. ఇద్దరు చచ్చిపోతూనే ఉంటారు. వీళ్ళిద్దరు చచ్చిపోతూనే ఉంటారు. చచ్చిపోతేనేమో వీటిలో నుంచి కాల్షియం వస్తుంది, దీంట్లో నుంచి ఐరన్ వస్తుంది. ఏంటండి? రైట్. సో మోస్ట్ కామన్లీ ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏంటి? ఆస్టియోక్లాస్ట్ అనేది జరిగింది. అంటే ఆస్టియోక్లాస్ట్ జరుగుతుందంటే ఇది మినరలైజేషనా డీమినరలైజేషనా? వెరీ గుడ్. ఇదేంటి? డీమినరలైజేషన్. అంటే దాచిపెట్టిన ఖజానా నుంచి బయటికి రాకపోవడాన్ని డీమినరలైజేషన్ అంటాం. దాచిపెట్టిన ఖజానా నుంచి బయటికి కాల్షియంని లాక్కొచ్చేటోడు ఎవడు? పారాథైరాయిడ్ హార్మోన్. ఇట్లా వీడేం చేస్తాడు? ఇట్లా లాక్కొచ్చి కాల్షియం లెవెల్స్ని పెంచుతాడు. వీడు కిడ్నీ దగ్గర రీఅబ్జార్ప్షన్ చేసి కాల్షియం లెవెల్ని పెంచుతాడు. ఇక్కడ కాల్షియం లెవెల్ పెరిగినాయి, ఇక్కడ కాల్షియం లెవెల్ పెరిగినాయి. మొత్తానికి వాని టార్గెట్ ఏంటంటే ఈ హైపోకాల్సిమిక్ కండిషన్స్లో మొత్తానికైతే కాల్షియం లెవెల్స్ని పెంచాలి. రైట్. సో ఇక్కడ ఏమైంది? తగ్గింది అంటే పెంచినవు. పెంచేది ఇది క్లియరా? పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఏం చేస్తుంది? నెక్స్ట్ ఇవి హార్మోన్స్ అండి. ఇది కాకుండా నెక్స్ట్ దీంట్లో విటమిన్ డి లాస్ట్కి వచ్చేయండి. ఇక లాస్ట్ హార్మోన్ పేరేంటి? విటమిన్ డి. నేను ఇంకా అది కూడా చెప్దాం అనుకున్నా. టెస్ట్లు ఇవాళ కావు, టెస్ట్లుగా విటమిన్ డి. విటమిన్ డి యాక్చువల్గా యానిమల్స్ నుంచి వస్తుంది. విటమిన్ డిలో 2 టైప్స్ ఉంటాయి. D2, D3 అనేసి 2 టైప్స్ ఉంటాయి. సరే, ఆ టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ యానిమల్స్ టైప్, యానిమల్స్ సోర్స్. సో యానిమల్ సోర్స్లో విటమిన్ డిని పర్టికులర్గా మనం రాసుకున్నప్పుడు అది ఫస్ట్ యానిమల్స్లో ఎక్కడ ఉంటుంది అంటే స్కిన్ కింద ఉంటుందండి. దేని కింద ఉంటుంది? స్కిన్ కింద ఉంటుంది. యానిమల్స్లో స్కిన్ కింద ఏ ఫామ్లో ఉంటుంది అంటే డీహైడ్రో కొలెస్ట్రాల్ ఫామ్లో ఉంటుంది. ఇది దేని కింద ఉంటుంది? అండర్ స్కిన్. దీనికి యూవీ రేస్ తగలంగానే ఎలా మారుతుందంటే కోలికాల్సిఫెరాల్గా మారుతుంది.
కోలీకాల్సిఫెరాల్గా మారుతుంది. ఎలా మారుతుంది అంటే ఆటోమేటిక్గా కోలీకాల్సిఫెరాల్గా మారుతుంది. కోలీకాల్సిఫెరాల్గా మారుతుంది. సో ఈ కోలీకాల్సిఫెరాల్ మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే, కోలీకాల్సిఫెరాల్ అంటే ఇనాక్టివ్ ఫామ్ అండి. ఇనాక్టివ్ ఫామ్ ఆఫ్ విట్ డి ఎక్కడ ఉంటుంది కోలీకాల్సిఫెరాల్? యానిమల్స్లో. ఎక్కడ ఉంటుందండి? యానిమల్స్. మా కోలీకాల్సిఫెరాల్ అనేది యానిమల్స్లో ఇనాక్టివ్ ఫామ్లో ఉండే విటమిన్ డి. కోలీకాల్సిఫెరాల్ అనేది ఇనాక్టివ్ ఫామ్లో, యానిమల్స్లో ఇనాక్టివ్ ఫామ్లో ఉండే విటమిన్ డి. ఇది ఎక్కడికి వెళ్తుందంటే లివర్కి వెళ్తుందండి. ఎక్కడికి వెళ్తుంది? లివర్కి వెళ్తుంది. సో కోలీకాల్సిఫెరాల్ ఎక్కడికి వెళ్తుంది? లివర్కి వెళ్తుంది. లివర్కి వెళ్ళి అక్కడ 25 హైడ్రాక్సిలేజ్ 25 హైడ్రాక్సిలేజ్ కానీ జతగట్టుకొని కిడ్నీలోకి వస్తుంది. ఎక్కడికి వస్తుందండి? కిడ్నీలోకి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే 1,25 హైడ్రాక్సిలేజ్గా మారుతుంది. 1,25 హైడ్రాక్సిలేజ్గా మారుతుంది. ఎక్కడ మారుతుంది? కిడ్నీలో మారి ఇక్కడ నుంచి యాక్టివ్ విట్ డి వస్తుంది. అయితే విటమిన్ డి ఏం చేస్తుంది? విటమిన్ డి ఏం చేస్తుంది? మామూలుగా కాల్షియం లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో కాల్షియం లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి కిడ్నీలో ఆల్రెడీ ఒక హార్మోన్ ఉన్నాడు కదా సార్. ఒక డౌట్ రావచ్చు సార్ మీకు. ఏంటి డౌట్ రావచ్చు అంటే, సార్ ఈ వైటమిన్ డి అనేది కిడ్నీ నుంచే ఎందుకు రిలీజ్ కావాలి సార్ అంటే, అక్కడ పారాథైరాయిడ్ హార్మోను ఇందాక ఒక దారిని ఎంచుకున్నాడు. ఏంటి ఆ దారి అంటే కాల్షియం లెవెల్ని పెంచడమే కంకణం కట్టుకున్నాడు. అక్కడ ఇంకొక పని కూడా చేస్తాడు. ఆ ఇంకొక పని ఇగో ఇది, విటమిన్ డి గాన్ని కూడా రిలీజ్ చేస్తాడు. విటమిన్ డి గాన్ని రిలీజ్ చేసిననుకో వాడు ఏం చేస్తాడంటే, విటమిన్ డి గాడు సింథసిస్ విటమిన్ ఉంటుంది కదా, నువ్వు తినే ఫుడ్ ఉంటుంది కదా, తినే ఫుడ్లో నుంచి కాల్షియం ఎంత వస్తే అంత లాక్కొని సింథసిస్ చేస్తాడు. మీకు అర్థమైందా? ఇక్కడే ఆగలే. ఇక్కడ నుంచి విటమిన్ డి గాడు జిఐటీలోకి వెళ్ళాడు. జిఐటీలో కాల్షియం, నువ్వు ఫుడ్ ద్వారా తిన్న కాల్షియం ఉంది కదా, దాని యొక్క అబ్జార్ప్షనల్ రేట్ని పెంచాడు. కాల్షియం అబ్జార్ప్షన్ రేట్ని పెంచాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోనమ్మా, పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల మాత్రమే విటమిన్ డి అనేది ఇక్కడ సింథసిస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. పారాథైరాయిడ్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే విటమిన్ సి అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని ఫైనల్ ఫామ్ని ఏమంటామంటే 1,25 డిహైడ్రాక్సిల్ కోలీకాల్సిఫెరాల్ లేదా కాల్సిఫెరాల్ అంటాం. ఇదే యాక్టివ్ విటమిన్ డి. సో దాన్ని ఏమంటాము అంటే దిస్ టోటల్ రియాక్షన్ కాల్డ్ యాజ్ ఏ విటమిన్ D3. యానిమల్స్లో ఉండేది ఏంటి అండి? విటమిన్ D3 కోలీకాల్సిఫెరాల్ ఎక్కడి నుంచి వస్తుంది? యానిమల్స్ నుంచి వస్తుంది. మా సేమ్ రియాక్షన్ చిన్న కరెక్షన్ ఏంటి అంటే, ఇక్కడ యానిమల్స్ అన్నాను కదా, ఈ సోర్స్లో ఏం తీసుకుంటారంటే కొంచెం మారుస్తా అంతే. ఇక్కడ ప్లాంట్స్ నుంచి వచ్చే సోర్స్ ఏంటి అంటే, ప్లాంట్స్ నుంచి వచ్చే సోర్స్ని ఏమంటాము అంటే ప్లాంట్స్ సోర్స్ కాల్డ్ యాజ్ ఏ విటమిన్ D3. ఇది కూడా సేమ్ అండి, ప్లాంట్స్ నుంచి. దాన్ని ఏమంటామంటే ఎర్గోస్టిరాల్ ఫామ్ అంటాం. ఇక్కడ ఏంటి? కొలెస్ట్రాల్ ఫామ్లో ఉంది కదా, డైహైడ్రాక్సీ కొలెస్ట్రాల్ ఫామ్లో ఉంది కదా. ఇప్పుడు ప్లాంట్స్ నుంచి ఇది కనుక వచ్చినట్టయితే, ఆ ప్లాంట్స్ నుంచి మనం ఫుడ్ ద్వారా తీసుకునే దాన్ని ఏమంటామంటే ఎర్గోస్టిరోల్ అంటాం.
ఎర్గోస్టిరోల్ అంటాం. ఇది కూడా వచ్చి ఆగిపోతుంది, ఎర్గోస్టిరాల్ కూడా వచ్చి ఆగిపోతుంది. దాని కూడా ఎవరు కావాలి? యూవీ లైట్సే కావాలి, లేదంటే సన్ ఎక్స్పోజర్. ఎర్గోస్టిరాల్ కూడా సన్ ఎక్స్పోజరే కావాలి. ఇక్కడ సన్ రేస్ అంటాం, మామూలుగా సన్ రేస్ కూడా సరిపోతాయి. అయితే అదికొచ్చి ఇది ఎక్కడ మారుస్తుందంటే, అక్కడ కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి కోలికాల్సిఫెరాల్ అన్నాను నేను. ఇక్కడ ఎర్గో ఉంది కాబట్టి ఏమని పిలుస్తున్నాను? ఎర్గో కాల్సిఫెరాల్. అర్థమైందా? కొలెస్ట్రాల్ నుంచి వచ్చేది కోలికాల్సిఫెరాల్. ఎర్గోస్టిల్ సోర్స్ ఏంటి? ఎర్గోస్టిరోల్ అంటే ప్లాంట్, కాబట్టి ఇది ఏంటి? ఎర్గో కాల్సిఫెరాల్. ఎర్గో కాల్సిఫెరాల్ నుంచి 25 హైడ్రాక్సోల్ వస్తుంది. సేమ్ అండి, కిడ్నీలో సేమ్ ఉంటుంది. మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసి ఇది ఏమవుతుంది అంటే 1,25 హైడ్రాక్సిలేస్ ఎర్గో కాల్సిఫెరాల్. ఇది ఎర్గో కాల్సిఫెరాల్. దీన్ని D2 అంటాం, వైటమిన్ D2 అంటాం, వైటమిన్ D2 అంటాం. అన్నీ సేమ్ అండి, అన్నీ సేమ్. ఏం మార్చాను? అక్కడేమో కొలెస్ట్రాల్, లివర్ నుంచి వచ్చే కొలెస్ట్రాల్ మాత్రమే స్కిన్ కింద ఉంటుంది, దాని నుంచి విటమిన్ డి వస్తుంది, అవునా కదా? సో ఇక్కడ ఏముంటుంది? ప్లాంట్లో ఉండే ఎర్గోస్టిరాల్ నుంచి వస్తుంది, కాబట్టి దీన్ని ఎర్గో కాల్సిఫెరాల్ అన్నాము. సేమ్ రియాక్షన్ మొత్తం అంతే. ఇది ఇన్యాక్టివ్ ఫామ్ ప్లాంట్ సోర్స్ కాల్డ్ యాజ్ ఏ ఎర్గో కాల్సిఫెరాల్. ఇన్యాక్టివ్ ఫామ్ ఆఫ్ యానిమల్ సోర్స్ కాల్డ్ యాజ్ ఏ కోలికాల్సిఫెరాల్. అమ్మా అర్థమైందా? కొలెస్ట్రాల్ నుంచి వచ్చింది కోలి, ఎర్గోస్టిరాల్ నుంచి వచ్చింది ఎర్గో కాల్సిఫెరాల్. ఎర్గో కాల్సిఫెరాల్ ఏమో D2, అదేమో D3. మొత్తానికి అయితే ఏంది? విటమిన్ D2 ఉంటుంది, D3 ఉంటుంది అనేసి బండ గుర్తు లెక్క గుర్తుపెట్టు. ఇజ్ ఇట్ క్లియరా? ఇది విటమిన్ D2, D3 యొక్క పుట్టుక, రైట్? సో దీంతో కిడ్నీకి సంబంధించిన ఫంక్షన్ అయిపోయింది, కిడ్నీకి సంబంధించిన హార్మోన్స్ కూడా అయిపోయినాయి. ఫిజియాలజీ ఆఫ్ కిడ్నీ ఈజ్ ఫినిష్. రేపటి క్లాస్లో ఏం చెప్తానంటే, వాట్ ఆర్ ద టెస్ట్, కిడ్నీలో ఏమేం టెస్టులు చేస్తారు, కిడ్నీ నుంచి వచ్చే టెస్టులు ఏంటి, కిడ్నీ కోసం చేసే టెస్టులు ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. ఇజ్ ఇట్ క్లియర్ కదా? రైట్.